ఈ రోజు వచ్చి మనకి ఫస్ట్ డే అజూర్ బ్యాచ్ అండి. అంటే ఈ రోజు మనకి అజూర్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఈ బ్యాచ్ మనకి ఎలా ఉంటుందంటే చాలా అడ్వాన్స్ లెవెల్‌లో ఉంటుంది. దట్టు అసలు ఈ కోర్స్ అటెండ్ అవ్వడం వల్ల ఎవరెవరికి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? అసలు ఈ కోర్స్‌లో ఏం కవర్ అవుతుంది? వీటి గురించి కొంచెం క్లియర్‌గా మాట్లాడదాం. ఓకే. ఫైన్. సో ఈ కోర్స్ అనేది ఇది లైక్ మీరు ఫ్రెషర్ అయినా, నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలన్నా, లేదా మీరు ఐటీలో డొమైన్ చేంజ్ అవ్వాలన్నా సరే మీకు ఈ కోర్స్ హెల్ప్ అవుతుంది. ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ అనేది? ఈ కోర్స్ మీకు ఎలా ఉంటుందంటే బిగినర్ నుంచి ఎక్స్‌పర్ట్ లెవెల్‌లో ఉంటుంది. అంటే ఎక్స్‌పర్టైజ్ లెవెల్ అంటే ఏంటంటే మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్, 4 ఇయర్స్ మీరు సమ్‌వాట్ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు ఒక రియల్ టైమ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మీకొచ్చే టికెట్స్ ఏంటి? మీరు వాటిని ఎలా రిజాల్వ్ చేస్తూ ఉంటారు? లైక్ క్లౌడ్‌లో మీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. లోడ్ బ్యాలెన్సర్స్, ఆటో స్కేల్ సెట్ అండ్ అవి కాకుండా క్యూబర్నెటిస్ గాని, మైగ్రేషన్స్ గాని ఇలా ఎన్ నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి రియల్ టైమ్ సినారియోస్‌తో ఈ యొక్క క్లాసెస్‌లో కవర్ చేయడం జరుగుతుంది. అందుకని మీరు నాన్ ఐటీ నుంచి ఐటీలో మూవ్ అవ్వాలన్నా, లేదంటే ఐటీలో మీరు డొమైన్ చేంజ్ అవ్వాలన్నా సరే ఈ కోర్స్ మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అనుకోండి, మీరు మీ యొక్క బీటెక్ అయితే బీటెక్ ఫైనల్ ఇయర్‌లో గాని, లేదంటే మీకు ఒక 6 మంత్స్ గ్యాప్ ఉంటే గనక, మీరు ఒక ప్రాజెక్ట్‌లో లైక్ మీరు లైవ్‌లో వర్క్ చేసిన విధంగా మీరు ప్లేస్ చేసి జాబ్ ట్రైల్స్ చేసే విధంగా ఈ యొక్క కోర్స్ అనేది ఉంటుంది. ఓకే. ఏదో పైపైన చెప్పే కోర్స్ అని కాదు. ఇది చాలా ఇన్ డెప్త్ కోర్స్. ఈ కోర్స్ కనుక మీరు చూసినట్లయితే దీని యొక్క డ్యూరేషన్ వచ్చి 4 మంత్స్ ఉంటుంది. నేను దీన్ని అజూర్ బండిల్ అని చెప్పి కాల్ చేస్తా. ఎందుకనంటే దీనిలో అజూర్ అడ్మినిస్ట్రేషన్ మీకు పర్ఫెక్ట్ గా కవర్ అవుతుంది. దాంతో పాటు మీకు అజూర్ డెవాప్స్ దీనిలో మీకు పైప్లైన్స్ ఉంటాయి మీకు. సో బిల్డ్ పైప్లైన్, రిలీజ్ పైప్లైన్ వాటిని ఎలా డిజైన్ చేస్తాం, అవి ఎలా వర్కౌట్ అవుతుంది, ఇవి చూస్తాము. అజూర్ మైగ్రేషన్స్ చూస్తాము. అజూర్ ఏడీ మాట్లాడతాము. ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ తో ఈ యొక్క కోర్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అజూర్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నారనుకోండి, అసలు బేసిక్ గా మీరు అజూర్ అంటే అజూర్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటూ ఉంటారు. ఓకే. ఏదైనా మీరు అజూర్ బ్యాచ్ స్టార్ట్ అయిందంటే అజూర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. డెవాప్స్, మైగ్రేషన్స్ అని మీరు పెద్దగా చూడరు. కానీ ఈ కోర్స్‌లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. డెవాప్స్ ఉంటుంది. మైగ్రేషన్స్ ఉంటుంది. ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంటాయి. ఏదో పైథాన్ చెప్పడం కాదు. అందుకని ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ మీరు చూసినట్టయితే 4 మంత్స్ ఉంటుంది. నేనైతే ఒక కోర్స్ రికమెండ్ చేస్తాను. ఈజీగా మీరు 5-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మీరు ఈజీగా పెట్టి జాబ్ ట్రైల్స్ చేయవచ్చు. జాబ్ ట్రైల్స్ చేయడం అంటే ఏదో పైపైన చెప్పడం కాదు. మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు ఉంటుందో, అదే ఎక్స్‌పీరియన్స్‌తో మీరు ఇంటర్వ్యూలో మాట్లాడతారు. ఇంకొకటి మీరు ఇంటర్వ్యూ కాల్స్ అటెంప్ట్ చేయడం కోసం వేరే పర్సన్స్‌ని ఇటువంటి స్టోరీ కూడా ఉండదు. నేనేం చెప్తానంటే ఎవరి ఇంటర్వ్యూ వాళ్ళే క్లియర్ చేస్తున్నంత కెపాసిటీ మీకు ఈ క్లాసెస్‌తో వస్తుంది. ఓకే. మీకు అంత పర్ఫెక్ట్‌గా అయితే ఈ యొక్క క్లాస్ అయితే ఉంటుంది. సరే. నెక్స్ట్ ఈ యొక్క కోర్స్ కనుక చూసినట్లయితే మనకి ఆన్ ప్రిమిసెస్ వర్సెస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా మనం కొన్ని కాన్సెప్ట్స్ మాట్లాడడం జరుగుతుంది. సరే. మనం ఇక్కడ అజూర్ మాట్లాడుతున్నాం కాబట్టి అజూర్ అనేది ఒక పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్. మనం మార్కెట్ లో చూస్తున్నప్పుడు మనకి డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ మనకు మార్కెట్ లో ఉన్నారు. ఓకే. మనకి మార్కెట్ లో డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు. డిఫరెంట్ పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చేప్పటికి ఏడబ్ల్యూఎస్, అజూరు, జీసీపీ. 1 సెకండ్. ఒక్క నిమిషం అండి. మనకి ఫస్ట్ పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్ అంటే ఏంటో తెలియాలండి. క్లౌడ్ అంటే మీతో నేను చాలా క్లియర్ గా మాట్లాడతాను. మనకి డిఫరెంట్ పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్ మార్కెట్ లో ఉన్నారు. సో వీటిలో ఏడబ్ల్యూఎస్ ఒకటి అండ్ అజూర్ ఒకటి, జీసీపీ ఒకటి. ఇది కాకుండా మీరు ఇంకా డిఫరెంట్ క్లౌడ్స్ వింటారు. లైక్ ఆలీబాబా క్లౌడ్ అవ్వచ్చు, డిజిటల్ ఓషన్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ క్లౌడ్స్ అయితే మార్కెట్ లో ఉన్నాయి. బట్ వీటిల్లో మీరు నేర్చుకోబోయేది అజూర్. బట్ అజూర్‌ని ఏడబ్ల్యూఎస్, జీసీపీతో కంపేర్ చేస్తే దీని మార్కెట్ ఎలా ఉంటుంది? నిజానికి అజూర్ పైన జాబ్ ట్రైల్స్ చేస్తే మనకి మార్కెట్‌లో మనం ఈజీగా స్విచ్ అవ్వొచ్చా? దీని యొక్క కాంపిటీషన్ ఎలా ఉంటుంది? ఇది కూడా ఈ యొక్క క్లాసెస్‌లోనే మాట్లాడడం జరుగుతుంది. సరే. అజూరు, ఏడబ్ల్యూఎస్, జీసీపీ మీరు ఏది తీసుకున్నా సరే ఒక క్లౌడ్ కింద ఇవన్నీ కూడా మీకు లిస్ట్ ఔట్ అవుతున్నాయి. ఇంతకీ అసలు క్లౌడ్ అంటే ఏంటి? దీని గురించి కొంచెం మీకు బేసిక్ లెవెల్‌లో మాట్లాడతాను. ఇది పెద్ద విషయం కాదు. చాలా సింపుల్ అన్నమాట. సో క్లౌడ్ మీతో నేను మాట్లాడా. ఏడబ్ల్యూఎస్ ఉంది, అజూర్ ఉంది, జీసీబీ ఉంది. సో అదే విధంగా ఇఫ్ ఇన్ కేస్ నేను కూడా ఒక పబ్లిక్ క్లౌడ్ అంటే నేను కూడా ఇదే విధంగా ఒక పబ్లిక్ క్లౌడ్ మార్కెట్ లో ప్లేస్ చేయాలనుకుంటున్నా. ఇది జస్ట్ లైక్ కేఎస్ క్లౌడ్ అనుకోండి. ఓకే. కేఎస్ క్లౌడ్ అనే ఒక క్లౌడ్ ని మార్కెట్ లో ప్లేస్ చేయాలనుకుంటున్నా.
ఇవన్నీ పబ్లిక్ కదా. ఇదే విధంగా ఒక పబ్లిక్ క్లౌడ్ నేను కూడా మార్కెట్‌లో ప్లేస్ చేయాలనుకుంటున్నా. నేను ఒక క్లౌడ్ మార్కెట్‌లో ప్లేస్ చేయాలంటే నేను ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ఓకే. నేను ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవుతాననేది మీకు అర్థమైందనుకోండి. క్లౌడ్ అంటే ఇంతేనని మీకు అనిపిస్తుంది. ఓకే. చూద్దాం ఒకసారి ఎటువంటి స్ట్రాటజీ ఉంటుందనేది. సరే చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లౌడ్ స్టార్ట్ చేయాలనుకోండి. ఇక్కడ నాకు స్టోరీ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ నాకేం కావాలంటే నేను ఒక క్లౌడ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇనీషియల్ నాకొచ్చే డేటా సెంటర్స్ కావాలి. నాకు ఇనీషియల్‌గా డేటా సెంటర్స్ కావాలి. ఎందుకు డేటా సెంటర్స్ అనేవి? నేనిక్కడ ఏం చేయాలనుకుంటున్నాను? ఒక క్లౌడ్‌ని మార్కెట్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఒక క్లౌడ్ మార్కెట్‌లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది డేటా సెంటర్స్. దట్ టూ ఎక్కడ కావాలి? డిఫరెంట్ జియోగ్రాఫికల్ లొకేషన్‌లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా తీసుకుంటాను అండ్ యూఎస్ అండ్ యూకే. నేను మొత్తం 3 కంట్రీస్‌లో నేను క్లౌడ్ అని ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాను. లేదా మీరు ఈ 3 కంట్రీస్‌లో మీరు క్లౌడ్ ఆఫర్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ యొక్క లొకేషన్స్‌లోకెళ్ళి ఫస్ట్ మీరు ఒక లొకేషన్ చూజ్ చేసుకోవాలి. ఆ లొకేషన్స్ దేనికోసం అంటే ఒక డేటా సెంటర్‌ని ఎనేబుల్ చేయడం కోసం. అసలు ఈ డేటా సెంటర్స్ ఎందుకు? సరే ఇక్కడ నేను ఒక 3 డేటా సెంటర్స్ ఇండియాలో నేను ఎనేబుల్ చేశాను అనుకోండి. ఇంతకీ ఫస్ట్ అసలు ఈ డేటా సెంటర్ అంటే ఏంటి? దీనిలో ఎటువంటి కంటెంట్ ఉంటుంది? ఇది మనకి తెలియాలి. నేను మీతో మాట్లాడేది క్లౌడే. కానీ నేనే ఒక క్లౌడ్ ప్రొవైడర్ కింద మార్కెట్‌లోకి రావాలంటే, ఎటువంటి స్ట్రాటజీ నేను ఫాలో అవుతున్నానో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? నాకు ఫస్ట్ డేటా సెంటర్స్ కావాలి. ఇలా నేను ఒక ఇండియా‌లో ఒక లొకేషన్‌కొచ్చి ఎయిదర్ హైదరాబాద్ గాని, లేదంటే బెంగుళూరు గాని, లేదంటే లైక్ చెన్నై గాని, ఏదో ఒక లొకేషన్ నేను ఏం చేస్తానంటే కొన్ని డేటా సెంటర్స్‌ని ప్లేస్ చేస్తాను. అదే విధంగా ఇండియా, యూఎస్, యూకే ఇలా నేను డిఫరెంట్ లొకేషన్స్‌లో ప్లేస్ చేస్తా. ఇంతకీ డేటా సెంటర్ అంటే ఏంటి? డేటా సెంటర్‌లో ఏముంటుంది? ఒకసారి చూద్దాం క్లియర్‌గా. అసలు డేటా సెంటర్‌లో ఏముంటుందనేది. మీరు డేటా సెంటర్ తీసుకున్నప్పుడు మనకి డేటా సెంటర్స్ అంటే ఇలా ఉంటాయండి. ఇట్స్ ఎ బల్క్ అమౌంట్ ఆఫ్ హార్డ్‌వేర్ అన్నమాట. మనకిక్కడ దీన్ని సర్వర్ అంటాం. మీకు సర్వర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫిజికల్ సర్వర్స్, రాక్ సర్వర్స్ అంటారు. బ్లేడ్ సర్వర్స్ అంటారు. టవర్ సర్వర్స్ అంటారు. ఈ సర్వర్స్‌ని ఏం చేస్తారంటే ఒక రాక్స్‌లో ప్లేస్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది నిజానికి ఒక లొకేషన్, ఒక ఫిజికల్ లొకేషన్. ఈ లొకేషన్‌లో ఏం చేస్తారంటే ఈ సర్వర్స్‌ని నీట్‌గా ప్లేస్ చేస్తారు. దీన్ని డేటా సెంటర్ అంటాం. దీనిలో మీకు సర్వర్స్ ఉంటాయి, స్టోరేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి మీకిక్కడ ఆహ్ సర్వర్సు, స్టోరేజి అండ్ దాంతో పాటు మీకు నెట్వర్క్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక లొకేషన్‌లో కాన్ఫిగర్ చేయడం జరుగుతుంది. దీన్ని బేసిక్‌గా డేటా సెంటర్ అంటాం. సో, ఇటువంటి డేటా సెంటర్స్ ఫస్ట్ నేను కాన్ఫిగర్ చేసుకోవాలి. రైట్. ఇటువంటి డేటా సెంటర్స్‌ని ఇక్కడ నేను కాన్ఫిగర్ చేసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇటువంటివి నేను 3 డేటా సెంటర్స్‌ని ఇండియాలో కాన్ఫిగర్ చేశా. అదే విధంగా యూఎస్‌లో కూడా నేను ఏం చేశానంటే 3 డేటా సెంటర్స్‌ని కాన్ఫిగర్ చేసుకున్నాను. డిఫరెంట్ లొకేషన్స్‌లో కాన్ఫిగర్ చేసుకున్నాను. ఎందుకని మీతో మాట్లాడతాను. అదే విధంగా యూకేలో కూడా నేను ఇటువంటివి 3 డేటా సెంటర్స్‌ని కాన్ఫిగర్ చేశా. ఇవన్నీ కూడా డేటా సెంటర్స్. డేటా సెంటర్స్‌లో మీకేముంటుంది? ఇప్పుడే నేను మీతో మాట్లాడాను. లైక్ సర్వర్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోరేజ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ మీకేముంటుంది? లైక్ నెట్వర్క్ ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్క డేటా సెంటర్‌లో ఉంటాయన్నమాట. ఈ విధంగా నేను డిఫరెంట్ డేటా సెంటర్స్ కాన్ఫిగర్ చేశా. బావుంది కదా! ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ అన్నిటిపై నేనేం చేయాలంటే యాక్సెస్ ఇవ్వాలి. ఎవరికి? కస్టమర్స్‌కి యాక్సెస్ ఇవ్వాలి. ఈ విధంగా కస్టమర్స్‌కి యాక్సెస్ ఇవ్వడం కోసం నేనిక్కడ ఏం చేస్తానంటే ఒక కన్సోల్‌ని క్రియేట్ చేస్తా. కన్సోల్. ఇట్స్ ఎ వెబ్ కన్సోల్ అన్నమాట. ఈ వెబ్ కన్సోల్ క్రియేట్ చేసి నేనేం చేస్తానంటే, నేనిక్కడ క్రియేట్ చేసిన డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డేటా సెంటర్స్ మొత్తాన్ని నేనేం చేస్తానంటే, ఈ కన్సోల్ ద్వారా నేను యాక్సెస్ అనేది ఎనేబుల్ చేస్తా. లైక్ ఇక్కడొచ్చి ఫుల్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ కోసం ఒక టీమ్‌ని రిక్రూట్ చేసుకొని, ఆ టీమ్ ద్వారా నాకు ఏవైతే ఫిజికల్ డేటా సెంటర్స్ ఉన్నాయో, ఈ డేటా సెంటర్స్ అన్నిటికి కూడా నీట్‌గా ఒక కన్సోల్ అయితే డిజైన్ చేయించుకుంటాను. డిజైన్ చేసి, ఈ ఫిజికల్ డేటా సెంటర్‌లో ఉన్నటువంటి సర్వర్స్ గాని, ఎయిదర్ స్టోరేజ్ గాని, అదే విధంగా నెట్వర్క్ గాని. వీటన్నిటిని యాక్సెస్ చేసే విధంగా నేనేం చేస్తానంటే, ఒక కన్సోల్‌నయితే డిజైన్ చేసి, దీనిని నా యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ కస్టమర్స్ అంటే ఎవరం? మనమే. మనం ప్రాజెక్ట్స్ మొత్తం ఎక్కడుంటాయి? క్లౌడ్‌లోనే ఉంటాయి. ఇప్పుడు ఈ మన ప్రాజెక్ట్స్ క్లౌడ్‌లో అంటే మన ప్రాజెక్ట్స్ అన్ని ఎక్కడుంటాయి? క్లౌడ్‌లో ఉంటాయి. ఇప్పుడు మనం కస్టమర్స్ కదా క్లౌడ్‌కి. ఇటువంటి కస్టమర్స్ కోసం నేనేం చేస్తానంటే మార్కెటింగ్ స్టార్ట్ చేస్తా. మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? కస్టమర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు ఈ కన్సోల్ ద్వారా నేను ఆఫర్ చేస్తున్న క్లౌడ్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది.
ఐ థింక్ మీకు ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ చాలా క్లియర్‌గా ఉందని నేను అనుకుంటున్నాను. చాలా సింపుల్. డిఫరెంట్ లొకేషన్స్‌లో అంటే డిఫరెంట్ కంట్రీస్‌లో డిఫరెంట్ డేటా సెంటర్స్ తీసుకున్నాను. వాటిలో సర్వర్స్‌ని, స్టోరేజ్‌ని, నెట్వర్క్‌ని ఎనేబుల్ చేశాను. ఈ విధంగా ఎనేబుల్ చేసిన డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని ఒక సింగిల్ కన్సోల్ ద్వారా యాక్సెస్ ఇచ్చాను. ఇదే క్లౌడ్. ఇంతకు మించి క్లౌడ్ అంటే ఏమీ లేదు. సో, నిజానికి మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మీ ప్రాజెక్ట్‌లో ఏముంటుంది? అప్లికేషన్ ఉంటుంది. లైక్ అప్లికేషన్ డేటా ఉంటుంది. మీరు మీ యొక్క అప్లికేషన్ డేటాను ఎక్కడ పెడతారు? అదే విధంగా ఈ యొక్క అప్లికేషన్ మీద వర్క్ చేయడానికి మీకు డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. డిఫరెంట్ టీమ్స్ అంటే లైక్ డెవలపర్స్ ఉంటారు. లైక్ టెస్టర్స్ ఉంటారు. క్వాలిటీ టీమ్ ఉంటుంది. అడ్మిన్ టీమ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఈ టీమ్స్ అందరూ వర్క్ చేయడానికి ఏం కావాలి? నాకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది? ఈ డేటా సెంటర్‌లోనే ఉంటుంది. సో, మీరు మీ యొక్క అప్లికేషన్ డేటా ప్లేస్ చేయడానికి మీకు ఎటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే కావాలో, అటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని నేనేం చేస్తానంటే, ఒక సింగిల్ కన్సోల్ ద్వారా ఎనేబుల్ చేస్తాను. సో, దీనినే బేసిక్‌గా క్లౌడ్ అంటాం. క్లౌడ్ అని ఎందుకు అంటున్నాం? మీరు మీ యొక్క అప్లికేషన్‌ని ఏ లొకేషన్‌లోనే ప్లేస్ చేయవచ్చు. ఇండియానా, యూఎస్ఏ, యూకేనా మీరు ఎక్కడైనా పెట్టొచ్చు. మీరు ఒక బ్రౌజర్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఒక మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ రిసోర్స్ మొత్తాన్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. క్లౌడ్ అంటే ఇంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు నేను మీతో ఏదైతే మాట్లాడానో దీనినే మీకు ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ ఈ 3 క్లౌడ్స్‌తో కంపేర్ చేసి ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా 3 పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి మార్కెట్‌లో ఉన్నారనమాట. ఇవి మనకి కాంపిటీటర్స్ కింద మనకి మార్కెట్‌లో రన్ అవుతుంటే క్లౌడ్స్. సో, ఈ క్లౌడ్ మీరు తీసుకున్నప్పుడు ఓకే. మీరు ఈ క్లౌడ్ తీసుకున్నప్పుడు ఇవి వీళ్ళ యొక్క కన్సోల్స్. నిజానికి వీళ్ళకి డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క రీజియన్స్ అన్నమాట. అంటే డిఫరెంట్ కంట్రీస్. లైక్ యూఎస్ ఓకే. అదే విధంగా మీకు ఇండియా లొకేషన్, కెనడా, మీకు సౌత్ అమెరికా ఇలా వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కంట్రీస్‌లో వీళ్ళ యొక్క డేటా సెంటర్స్‌ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ అన్నమాట. ఆసియా పసిఫిక్‌లో మీకు ముంబై ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి మీకు కెనడా ఉంది, ఐర్లాండ్ ఉంది, నార్త్ వర్జీనియా ఉంది. ఇవన్నీ డిఫరెంట్ డేటా సెంటర్స్ డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉన్నాయి. ఇది ఒక్కదాన్ని రీజియన్ అంటాం నిజానికి. ఈ రీజియన్‌లో మీకు డిఫరెంట్ డేటా సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇది కావాలనుకోండి, ఈ రీజియన్ కావాలనుకోండి క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఈ రీజియన్‌లో నాకు సర్వర్ కావాలనుకోండి. ఇక్కడి నుంచి నేను ఈజీగా సర్వర్‌ని క్రియేట్ చేసుకుంటాను. ఇదేంటిది బేసిక్‌గా ఏడబ్ల్యూఎస్ అన్నమాట. ఏడబ్ల్యూఎస్‌లో మీరు ఈ విధంగా రిసోర్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు క్రియేట్ చేసే రిసోర్స్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఈ యొక్క రీజియన్‌లో అంటే ఈ యొక్క కంట్రీలో మీ యొక్క ఒక డేటా సెంటర్‌లో మీరు ఇక్కడ సర్వర్ క్రియేట్ చేస్తే సర్వర్ క్రియేట్ అవుతుంది. సో, అదే విధంగా అజూర్. మీకు అజూర్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇదొచ్చి అజూర్ కన్సోల్ అన్నమాట. మీరు అజూర్ కన్సోల్‌తో ఏం చేయవచ్చు? మీ యొక్క ప్రాజెక్ట్ కోసం మీకు ఏ రిసోర్స్ అయితే కావాలో, ఆ ప్రతి ఒక్క రిసోర్స్‌ని క్రియేట్ చేసే విధంగా మనకి ఈ యొక్క అజూర్ కన్సోల్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. మనకి ఏవైతే రిసోర్స్ కావాలో ప్రతి ఒక్క రిసోర్సెస్‌ని ఎనేబుల్ చేసే విధంగా మనకిక్కడ క్లౌడ్ అయితే హెల్ప్ అవుతుంది. ఓకే. జస్ట్ వన్ సెకండ్. ఫైన్. అదే విధంగా మీరు చూస్తే జీసీపీ అండి. ఇదొచ్చి జీసీపీ కన్సోల్. ఇక్కడ కూడా మీరు వీఎం క్రియేట్ చేయవచ్చు. మీరిప్పుడు చూసే 3 కన్సోల్స్‌లో మీకేం జరుగుతుంది? మీ ప్రాజెక్ట్‌కి కావాల్సిన రిసోర్స్ మీరు క్రియేట్ చేయవచ్చు. కానీ నిజానికి మీరు క్రియేట్ చేసిన రిసోర్సెస్ ఎట్ ద ఎండ్ బ్యాక్ ఎండ్ ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి? ఒక ఫిజికల్ డేటా సెంటర్‌లో క్రియేట్ అవుతున్నాయి. ఓకేనా? ఇదే క్లౌడ్. ఇంతకు మించి క్లౌడ్ అంటే మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ క్లౌడ్ ఈ క్లౌడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీతో నేను ఫర్దర్‌గా మాట్లాడతా. ఐ థింక్ క్లౌడ్ అంటే మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒక సింగిల్ ఇంటర్‌ఫేస్ ద్వారా మీకు కావాల్సిన సర్వీసెస్‌ని అది ఏ కంట్రీలో అయినా సరే ఎనేబుల్ చేసే విధంగా మనకి క్లౌడ్ అనేది ఈ విధంగా ఆఫర్ చేస్తుంది. ఓకే. సరే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇవన్నీ డిఫరెంట్ క్లౌడ్స్ నేను మీతో మాట్లాడి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఫస్ట్ మీకేం అర్థం కావాలంటే, ఇప్పుడు మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థమైందా? కంప్యూటింగ్ అంటే ఏమి లేదు. ఇప్పుడు మనం రిసోర్స్ క్రియేట్ చేసి అంటే మనం డేటా సెంటర్స్ అని చెప్పామా? వీటిని కస్టమైజ్ చేసి ఒక కన్సోల్ ద్వారా ఇచ్చే ప్రాసెస్ ఉంది చూసారా? కన్సోల్ అంటే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి నేను చూపించిన విండో అన్నమాట. ఆ విధంగా కస్టమైజ్ చేసి ఒక సింగిల్ విండో ద్వారా మీకు యాక్సెస్ ఇచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో దానిని టెక్నికల్‌గా కంప్యూటింగ్ అంటాం. క్లౌడ్ అని ఎందుకంటామంటే ఇది టెక్నికల్‌గా ఏమి లేదు క్లౌడ్ అంటే మీరు మొబైల్‌తో యాక్సెస్ చేయొచ్చు. మీకు జస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు. మీకొక నెట్వర్క్ మీకు వైఫై ఉన్నా, లేదంటే మీకు ల్యాన్ కనెక్టివిటీ ఉన్నా, జస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు. సర్వర్ కావాలా? స్టోరేజ్ కావాలా? మీకు ఏ రిసోర్స్ కావాలి? ప్రతి ఒక్కదాన్ని ఈజీగా ఎనేబుల్ చేయవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అంతే. అంతకు మించి వేరే స్టోరీ అయితే లేదు. సరే. ఇంతకీ మనకు తెలియాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఏ క్లౌడ్ నేర్చుకోవాలన్నా
అజూర్ అయినా, జీసీపీ అయినా, ఏడబ్ల్యూఎస్ అయినా ఏ క్లౌడ్ నేర్చుకోవాలన్నా సరే ఫస్ట్ మీకు తెలియాల్సిన డిఫరెన్స్ వచ్చేప్పటికి ఆన్ ప్రిమ్ వర్సెస్ క్లౌడ్ కంప్యూటింగ్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియాలి. ఆన్ ప్రిమ్ అంటే ఏంటి? మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాం, కానీ క్లౌడ్ కంప్యూటింగ్ ముందు ఏముంది మనకి తెలియాలి కదా. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీకు రేపు జాబ్ వచ్చిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు అజూర్ మీద జాబ్ వచ్చిందండి, ఒక 5 years 6 years మీకు ఎక్స్పీరియన్స్ పెట్టారు, జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మీకు ఇచ్చే వర్క్, మీ యొక్క వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అక్కడ కంప్లీట్ గా అజూరే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? లేదు. ప్రెజెంట్ మార్కెట్ హైబ్రిడ్ ఉంది. హైబ్రిడ్ అంటే అక్కడ మీకు ఆన్ ప్రిమ్ కూడా ఉండి ఉండవచ్చు. మీకు ఆన్ ప్రిమ్ ఉండి ఉండవచ్చు. దాంతో పాటు అజూర్ కూడా వర్కౌట్ అవుతూ ఉండవచ్చు. అప్పుడు మీకు అసలు ఆన్ ప్రిమ్ అంటే తెలియకపోతే, ఇప్పుడు బ్యాకప్ ఉంది. మీరు ఆన్ ప్రిమ్ సర్వర్స్ బ్యాకప్ తీస్తారు. అసలు ఆన్ ప్రిమ్ అంటే తెలియకపోతే ఎలా ఉంటుందో ఐడియా లేకపోతే కష్టం కదా. సో అందుకని చెప్పి ఒక డిఫరెన్స్ వస్తే నేను ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఆన్ ప్రిమ్ అంటే ఏమీ లేదండి. నేను మీతో ప్రీవియస్ గా డేటా సెంటర్స్ చూపించి మాట్లాడి ఉన్నాను కదా. ఓకే. సో మనం డేటా సెంటర్స్ చూసాం. వీటి డేటా సెంటర్స్ అంటాం. ఇలా మనకి బల్క్ అమౌంట్ ఆఫ్ హార్డ్వేర్ ఉంటుంది. వీటిని మనం ఒక లొకేషన్ తీసుకున్నప్పుడు ఈ లొకేషన్‌లో ఏం చేస్తామంటే, ఈ సర్వర్స్‌ని ఈ విధంగా ప్లేస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఎందుకు కలర్ ఇలా వీళ్ళు ఇండికేట్ చేశారంటే, సర్వర్స్ నుంచి హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్‌ని కూల్ చేయడం కోసం కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. నెట్వర్క్ ఎనేబుల్ చేస్తాము. ఇలా ఒక లొకేషన్‌లో చక్కగా ర్యాక్స్‌లో ఏం చేస్తామంటే, మన దగ్గర ఉన్నటువంటి సర్వర్స్ మొత్తాన్ని నీట్‌గా ఎనేబుల్ చేస్తాం. ఇక్కడ ర్యాక్ సర్వర్స్, బ్లేడ్ సర్వర్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంతకీ ఒక సర్వర్ యొక్క హార్డ్వేర్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ర్యాక్ సర్వర్ మదర్ బోర్డ్ చూసారనుకోండి, మీకు దీనిలో చూడండి 4 CPU స్లాట్స్ ఉన్నాయి. మీకు తెలిసిన మదర్ బోర్డ్‌లో ఒక CPU స్లాట్ మాత్రమే ఉంటుంది. కానీ ర్యాక్ సర్వర్స్ తీసుకున్నప్పుడు, లేదంటే బ్లేడ్ సర్వర్ తీసుకున్నప్పుడు మీకు దానిలో నెంబర్ ఆఫ్ CPU స్లాట్స్ ఉంటాయి. ఒక సర్వర్‌లో మీరు 2 TB ర్యామ్ కూడా ఎక్స్పాండ్ చేయవచ్చు. నేను చెప్పేది ర్యామ్ అండి, హార్డ్ డిస్క్ కాదు. మీరు ఒక సర్వర్‌లో 2 TB ర్యామ్ కూడా మీరు ఎక్స్పాండ్ చేయవచ్చు. అంత హై ఎండ్ కెపాసిటీ సర్వర్స్ ఉంటాయన్నమాట. ఇటువంటి సర్వర్స్ అనేవి మీకు ఈ విధంగా ఒక సర్వర్ ర్యాక్ కింద ఉంటాయన్నమాట. ఈ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏం చేస్తారంటే ఈ విధంగా నీట్‌గా ఆర్గనైజ్ చేస్తారు. దీనినే టెక్నికల్‌గా డేటా సెంటర్ అంటాం. ఇటువంటి డేటా సెంటర్‌ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే, ఇటువంటి డేటా సెంటర్‌ని కంట్రోల్ చేసేది అడ్మినిస్ట్రేటర్స్ అన్నమాట. వీటిని ప్రాపర్‌గా అరేంజ్ చేయడం, వీటికి కావాల్సిన ల్యాన్ కనెక్టివిటీ మొత్తం అరేంజ్ చేయడం, నెట్వర్క్ ఎనేబుల్ చేయడం. మన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వర్క్ చేయడానికి ఏం కావాలి? సర్వర్స్ కావాలి, స్టోరేజ్ కావాలి. ఓకే. ఇటువంటి అంటే వీళ్ళకి కావాల్సిన సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక నెట్వర్క్ యాక్సెస్ ద్వారా ఎనేబుల్ చేసేది ఎవరంటే అడ్మినిస్ట్రేటర్స్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్వర్స్ మొత్తాన్ని నీట్‌గా కంట్రోల్ చేస్తారన్నమాట. దీనినే ఆన్ ప్రిమ్ అంటాం. ఆన్ ప్రిమ్ అంటే ఏమీ లేదు. ఒక లొకేషన్‌లో మీ ప్రాజెక్ట్ యొక్క సర్వర్స్‌ని మీరే పర్చేస్ చేసి, దానికంటే ఒక నెట్వర్క్ ఎనేబుల్ చేసి, ఒక స్టోరేజ్ మ్యాప్ చేసి, దాన్ని పర్ఫెక్ట్‌గా ఎనేబుల్ చేశారనుకోండి, దాన్నే ఆన్ ప్రిమ్ అంటాం. సో ఆన్ ప్రిమ్ మీకు ఎలా ఉంటుందంటే, మీకు కాస్ట్ చాలా హెవీగా ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందన్నమాట. నేను ఒక ఎక్స్‌వైజెడ్ ప్రాజెక్ట్ అనుకున్నానండి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నాకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. నేను ఆన్ ప్రిమ్‌కెళ్తే ఏం చేయాలి? ఫస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రెడీ చేసుకోవాలి. అంటే సర్వర్స్ పర్చేస్ చేయాలి. సో దాన్ని వర్కౌట్ చేయడానికి ఇటువంటి టీమ్ తీసుకోవాలి. ఒక టీమ్ రిక్రూట్ చేసుకోవాలి. వీళ్ళందరూ వర్క్ చేస్తే ఇటువంటి లొకేషన్‌లో ఇలా సర్వర్స్ పెడితేనే నాకు నాకేమవుతుంది? వీళ్ళు వర్క్ చేయడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ అరేంజ్ చేయబడతాయి. సో ఇది మీకు చాలా చార్జబుల్ అవుతుంది. క్లౌడ్ అయితే ఎలా ఉంటుంది? క్లౌడ్‌కి రండి. క్లౌడ్ చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ మీరు ఒక అడ్మిన్ ఉంటారు. అడ్మిన్ అంటే మీరే. అజూర్ అడ్మిన్ అనుకోండి. అజూర్ అడ్మిన్ ఏం చేస్తాడు? ఇక్కడ కూడా మీకు సెట్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడే నేను మీతో మాట్లాడి ఉన్నా. క్లౌడ్ అంటే బ్యాక్ ఎండ్ ఏముంటాయి? నంబర్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఇలా నంబర్ ఆఫ్ ఫిజికల్ డేటా సెంటర్స్ మొత్తం మీకేమవుతుంది? ఒక సింగిల్ కన్సోల్ ద్వారా యాక్సెస్ చేయబడుతుంది. నిజానికి బ్యాక్ ఎండ్ నంబర్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఇవి ఒక సింగిల్ కన్సోల్ యాక్సెస్ చేయబడతాయి. ఈ విధంగా యాక్సెస్ అయిన కన్సోల్ ఏదైతే ఉంటుందో దీనిని మీరు మీ యొక్క టీమ్ మెంబర్స్‌కి యాక్సెస్ ఇస్తారు. వీళ్ళేం చేస్తారు? ఈ ఈ కన్సోల్‌లో వీళ్ళకి ఏదైతే యాక్సెస్ ఏ కన్సోల్ అయితే వీళ్ళకి యాక్సెస్ అవుతుందో వాటిపైన వీళ్ళకి రిసోర్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మొత్తం ఒక అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఆర్గనైజ్ చేస్తుంది. సర్వర్స్‌ని ఫిజికల్‌గా టచ్ చేయడం గాని, వాటిలో ఓఎస్ ఇన్‌స్టాలేషను, నెట్వర్క్ డిజైను మొత్తం అంతా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ టీమ్ టేక్ కేర్ చేస్తుంది. ఇక్కడ కూడా ఒక అడ్మిన్ టీమ్ ఉంది. ఇట్స్ ఎ క్లౌడ్. ఇట్స్ ఎ అజూర్ అడ్మిన్ అన్నమాట. వీళ్ళేం చేస్తారు? వీళ్ళు టెక్నికల్‌గా సర్వర్స్‌ని టచ్ చేయరు. వీళ్ళకి జస్ట్ ఒక కన్సోల్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. మీరు ఇన్ కేస్ ఈ యొక్క అజూర్ అనే కోర్స్ నేర్చుకోవడం వల్ల నిజానికి ఇక్కడ మీకేం తెలుస్తుంది? మీకిక్కడ ఏం ఏం తెలుస్తుందంటే మీరసలు ఏం వర్క్ చేయాలంటే ఈ క్లౌడ్‌తో వర్క్ చేయడం మీకు తెలియాలి. ఇక మనకి నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయన్నమాట.
మీరు ఈ సర్వీసెస్ లెర్న్ చేస్తారు. మీరు ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు మీ టీమ్ మెంబర్స్ కి ఏ సర్వీసెస్ అయితే కావాలో వాటిని మీరు ఇక్కడ ఎనేబుల్ చేస్తారనమాట. ఈ సర్వీస్ ఎనేబుల్ చేస్తూ ఉంటారు. ఇది మీ యొక్క వర్క్. ఓకేనా? ఇది బేసిక్ గా డిఫరెన్స్. దేనికి ఆన్ ప్రిమ్ కి క్లౌడ్ కి మధ్య డిఫరెన్స్ అయితే ఇదన్నమాట. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇందా నేను మీతో మాట్లాడింది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మాట్లాడతాను. ఏది ఆన్ ప్రిమ్ కి అండ్ క్లౌడ్ కి. క్లౌడ్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక క్యాబ్ బుక్ చేసుకున్నట్టు ఉంటుంది. మీరు ఒక ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు. మీరు ఒక ఓలా క్యాబ్ బుక్ చేసుకుంటారా? అలా ఏం లేదు. నాకు ఒక ప్లాన్ ఉంది. సో నేను దానికోసం ఓలాకి వెళ్ళొచ్చు, ఊబర్కి వెళ్ళొచ్చు. నాకు నాకు 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓలాకి వెళ్ళొచ్చు, ఊబర్కి వెళ్ళొచ్చు. నిజానికి మీరు ఏం చేస్తారు? ఒక టాక్సీ బుక్ చేసుకుంటారు. ఇక్కడ పేమెంట్ ఎలా ఉంటుంది? మీ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత దానికి ఛార్జ్ ఎంతైతే అంత ఛార్జ్ మీరు పే చేస్తారు. అంతే కదా? అదే మీరు ఆన్ ప్రిమ్ ఎలా ఉంటుందంటే మీ ఓన్ కార్ మీరు డ్రైవ్ చేస్తున్నట్టు ఉంటుంది. సరే, దీనికి ఎలా ఉంటుందంటే డ్రైవింగ్ మీకు సంబంధం లేదు, వెహికల్ తో మీకు సంబంధం లేదు. మీకు ట్రిప్ అనేది సక్సెస్ అవ్వాలి. ఆ ట్రిప్ సక్సెస్ అవ్వడం కోసం వీళ్ళు వెహికల్ అండ్ డ్రైవర్ అన్ని వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు పేమెంట్ చేస్తారు. దేనికి పేమెంట్ చేస్తారు? ఆ రిసోర్స్ యూజ్ చేసుకున్నందుకు పేమెంట్ చేస్తారు. ఇది జస్ట్ లైక్ ఏ క్లౌడ్ లా ఉంటుంది. ఓకే, టైర్ పంచర్ అయింది, మీకు సంబంధం లేదు. ఇంజిన్ ప్రాబ్లం వచ్చింది, మీకు సంబంధం లేదు. డ్రైవర్కి ఏదో ట్రబుల్ వచ్చింది, మీకు సంబంధం లేదు. మీరు వేరే క్యాబ్ చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఓకే, ఇది క్లౌడ్ తో వర్క్ చేసినట్టు ఉంటుంది. బట్ ఆన్ ప్రిమ్ ఎలా ఉంటుందంటే మీ ఓన్ కార్ తో మీరు డ్రైవ్ చేసినట్టు ఉంటుంది. డ్రైవింగ్ మీరే టేక్ కేర్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ టైర్ పంచర్ అయింది, అది మీ రెస్పాన్సిబిలిటీ. ఇంజిన్ ట్రబుల్ వచ్చింది, మీ రెస్పాన్సిబిలిటీ. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరే టేక్ కేర్ చేయాలి. ఇంకొక విషయం, ఇనీషియల్ గా ఫస్ట్ ఈ కార్ మీరే పర్చేస్ చేయాలి. ఇది నాకు 10 lakhs అయింది. ఎస్, నేను పర్చేస్ చేయాలి. ఇది నేను పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. నేను దీన్ని యూజ్ చేసుకున్నందుకు నాకు ఆల్మోస్ట్ ఒక 200 రూపీస్ బిల్ అయింది. నేను 200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. కానీ ఇనిషియల్ నేను 10 lakhs నేను అంటే స్పెండ్ చేయాలి. నాకు దీనికి ఇటువంటి ప్రాబ్లం లేదు. పంచర్ అయినా నేను టేక్ కేర్ చేయాలి. ఇంజిన్ ట్రబుల్ ఇచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా నేనే చూసుకోవాలి. ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నాకు సంబంధం లేదు. ఇది క్లౌడ్ తో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది? మీరు ఒక ఆన్ ప్రిమ్ తో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది? సర్వర్ ప్రాబ్లం ఇచ్చింది, మీరే చూడాలి. ఓఎస్ ప్రాబ్లం వచ్చింది, మీరే చూడాలి. మీ ఇన్ఫ్రాలో ఏ ప్రాబ్లం వచ్చినా మీరే చూడాలి. ఇక్కడికి రండి. ఇక్కడ మీకు ఫిజికల్ సర్వర్ డౌన్ అయింది, మీకు సంబంధం లేదు. అది క్లౌడ్ టీమ్ చూస్తుంది. ఓకే, మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం దేని మీద ఉంటుందంటే జస్ట్ సర్వీసెస్ మీద ఉంటుంది. మీరు ఆన్ ప్రిమ్ ని క్లౌడ్ కనుక కంపేర్ చేస్తే క్లౌడ్ అనేది ఒక క్యాబ్ సర్వీస్ లా ఉంటుంది. ఆన్ ప్రిమ్ అనేది మీ ఓన్ కార్ ని మీరే డ్రైవ్ చేస్తున్నట్టు, దాన్ని మీరే ఇనిషియల్ గా పర్చేస్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఇది బేసిక్ గా డిఫరెన్స్. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ మీకు అనిపిస్తుంది? ఆన్ ప్రిమా అంటే దట్ మీన్స్ మీకు ఓన్ కారా లేదంటే క్యాబా? ఈ రెండు అర్థమైతే మీకు చాలు. క్లౌడ్ ఆన్ ప్రిమ్ డిఫరెన్స్ అర్థమైపోతుంది. కొన్ని అంటే అన్ని మీరు ప్రతి ఒక్క యూస్ కేస్ కి క్యాబే బెస్ట్ అని మనం చెప్పడానికి లేదు. అలా అయితే ఎవరు ఓన్ కార్కి వెళ్ళరు కదా కదా. ప్రతి దానికి ఇదే బెస్ట్ అని చెప్పడానికి లేదు. కొన్ని కండిషన్స్ ఇది బెస్ట్ ఉంటుంది, కొన్ని కండిషన్స్ ఇది బెస్ట్ ఉంటుంది. ప్రెసెంట్ మార్కెట్ దీని మీద నడుస్తుంది. మీకు ఆన్ ప్రిమ్ ఉంటుంది, క్లౌడ్ ఉంటుంది. ఈ 2 ప్లాట్ఫామ్స్ బేస్ చేసుకుని మనకి ప్రెసెంట్ మార్కెట్ అయితే నడుస్తుంది. మీకు నేను ఇదే పాయింట్ ఆఫ్ లో చెప్తాను. ఇక్కడ మీరు అజూర్ తో పాటుగా మీరు ఇక్కడ ఆన్ ప్రిమ్ కూడా చూస్తారు. ఆన్ ప్రిమ్ అంటే మీకు ఒక ఫిజికల్ సర్వర్ నేను విజిబిలిటీ ఇస్తాను. నాకు ఇక్కడ ఒక స్మాల్ డేటా సెంటర్ లా ఉంటుంది. నాకు ఇక్కడ ఫిజికల్ సర్వర్ ఉంటుంది, నాకు ఒక నెట్వర్క్ డిజైన్ ఉంటుంది. దానిలో నాకు ఎన్ నెంబర్ ఆఫ్ విఎమ్స్, ఒక ఈఎస్ఎక్స్ఐ హోస్ట్ ఉంటుంది, విఎమ్స్ ఉంటాయి. ఈ యొక్క ఆన్ ప్రిమ్ తో కంపేర్ చేస్తూ మీకు నేను క్లౌడ్ మాట్లాడతాను. అదే విధంగా మీకు ఆన్ ప్రిమ్ నుంచి మీరు మైగ్రేషన్స్ చేయడం కానీ, బ్యాకప్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ క్లాసెస్ లో నేను మాట్లాడడం జరుగుతుంది. ఫైన్. ఇక్కడ చూడండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే హౌ డస్ ఏ క్లౌడ్ సర్వర్ వర్క్? అసలు క్లౌడ్ సర్వర్ ఎలా వర్క్ అవుతుంది? మనం క్లౌడ్ చెప్పాం. క్లౌడ్ బ్యాక్ ఎండ్ ఏముంటాయి? డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్స్ లో ఏముంటాయి? ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. కానీ ఆ సర్వర్ ఎలా వర్క్ అవుతుంది? సో ఇక్కడ మీకు నేను చూపిస్తాను సర్వర్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇది బేసిక్ వచ్చి వెర్చువలైజేషన్ అనమాట. ఓకే, ఇక్కడ మీతో నేను ఈఎస్ఎక్స్ఐ చూపిస్తున్నాను. మీకు దీని గురించి ఐడియా లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఏంటి అనేది. ఓకే, ఓకే, ఇది వచ్చి VMware. దీన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేస్తానంటే డైరెక్ట్ గా నా యొక్క హార్డ్వేర్ మీద ఇన్స్టాల్ చేస్తాను. దీన్ని ఈఎస్ఎక్స్ఐ అంటారు. ప్రొడక్షన్ లెవెల్ యొక్క ఈఎస్ఎక్స్ సర్వర్స్ వాడతారు రియల్ టైంలో. సరే, సో ఇక్కడ నేను ఈఎస్ఎక్స్ఐ గురించి మీతో మాట్లాడాలని నాకు ఒపీనియన్ కాదు. ఇక్కడ అసలు ఒక వెర్చువలైజేషన్ ఎలా వర్క్ అవుతుందో మీకు చెప్పాలని నాకు ఒపీనియన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా విఎమ్స్. నేను కావాలంటే ఈ విఎమ్స్ మొత్తాన్ని పవర్ ఆన్ చేయవచ్చు. ఎస్, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే నాకు విఎమ్స్ మొత్తం పవర్ ఆన్ అవుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇది వచ్చి లైనెక్స్ మిషన్, మీరు చూస్తే ఇక్కడ చూడండి నాకు లైనెక్స్ కన్సోల్ రెడీగా ఉంది. అండ్
నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మొత్తం నాకు అన్ని VMs పవర్ ఆన్ అవుతున్నాయి బ్యాక్ ఎండ్. చూడండి నాకు కన్సోల్ వచ్చేసింది, లాగిన్ కన్సోల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు విండోస్కి వస్తే విండోస్ క్లిక్ చేయండి. ఎవరన్నా అవ్వలేదా? విండోస్ మొత్తం లైనక్స్ పవర్ ఆన్ అయ్యా. మీరు విండోస్ మిషన్ తీస్తున్నారనుకోండి, మీకు విండోస్ మిషన్ కూడా ఆటోమేటిక్గా లోడ్ అవ్వడం జరుగుతుంది. ఒక్క నిమిషం. విన్ క్లయింట్. సో బేసిక్గా రిసోర్స్ అనేది కొంచెం ఎక్కువైనా ఒక నిమిషం కొన్ని పవర్ ఆఫ్ చేస్తాను. షట్ డౌన్. ఓకే, ఇక్కడ నేను ఎట్ ఏ టైం 50 సర్వర్స్ అయితే పవర్ ఆన్ చేయవచ్చు అండి. క్యాపబిలిటీ అదే విధంగా ఉంటుంది ఈ యొక్క పోస్ట్ది. ఇఫ్ ఇన్ కేస్ నేను విండోస్ పవర్ ఆన్ చేస్తున్నా, విండోస్ 10. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు విండోస్ 10 లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను లైనక్స్ ఇస్తా, లైనక్స్, విండోస్ అయితే విండోస్. నిజానికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక సర్వర్ అండి, ఒక ఫిజికల్ సర్వర్. ఈ సర్వర్ మీద నేను ఏం చేయొచ్చు అంటే n నెంబర్ ఆఫ్ VMs ని ఎనేబుల్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నాకు ఇంకా డిఫరెంట్ VMs అయితే ఉన్నాయి. సో వీటిలో వర్కింగ్ లో ఉన్న VMs అయితే ఇవన్నీ వర్కింగ్ లో ఉన్నాయి. సో అన్నారు ఇవన్నీ వర్కింగ్ లో ఉన్నాయి. సో వీటన్ని కాదు పవర్ ఆన్ చేయవచ్చు. సో ఇవన్నీ మీకు ఎలా వర్క్ అవుతాయి? నిజానికి ఒక ఫిజికల్ సర్వర్ మీద హార్డ్వేర్ షేర్ చేసుకుంటూ వర్క్ అవుతున్నాయి. వీటిని వర్చువల్ మిషన్స్ అంటాము. సో ఈ విధంగా మనకి వర్చువల్ మిషన్స్ ఏం చేస్తున్నాయి? నా దగ్గర ఉన్నటువంటి స్టోరేజ్ ని, నా దగ్గర ఉన్నటువంటి హార్డ్వేర్ ని, నా దగ్గర ఫిజికల్ సర్వర్, ఈ ఫిజికల్ సర్వర్ ఉన్నటువంటి CPU మెమరీని, అదేవిధంగా నా దగ్గర ఉన్నటువంటి స్టోరేజ్ ని, వీటన్నిటిని యూజ్ చేసుకుని ఇక్కడ నేను ఏం చేశాను? n నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేశాను. ఎక్కడ? ఒక ఫిజికల్ సర్వర్ పైన. ఓకే, ఇక నేను ఎలాగైతే సర్వర్స్ ని క్రియేట్ చేసి ఉన్నానో మనకి క్లౌడ్ కూడా అదే విధంగా ఫంక్షన్ అవుతుంది. క్లౌడ్ కూడా ఎలా వర్క్ అవుతుందంటే క్లౌడ్ కు కూడా బ్యాక్ అండ్ మనకి వెర్చువలైజేషన్ ఉంటుంది. డారా వెర్చువలైజేషన్ అని, మీకు అదే విధంగా మీకు జెన్ హైపర్వైజర్స్ కానీ, ఇలా మీకు డిఫరెంట్ వెర్చువలైజేషన్ కాన్సెప్ట్స్ అనేవి మనకి క్లౌడ్ ప్రొవైడర్స్ యూజ్ చేస్తున్నారు. మనకి యూజ్ చేస్తున్నారు. ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ ఏం చేస్తున్నారంటే మీతో నేను ప్రీవియస్ సర్వర్స్ అన్నా, అటువంటి హై అండ్ ఫిజికల్ సర్వర్స్ మీద మీరు n నెంబర్ ఆఫ్ VMs ఎలాగైతే ఇక్కడ మనం క్రియేట్ చేయగలుగుతున్నామో, అదే విధంగా ఫిజికల్ సర్వర్ మీద వాళ్ళు n నెంబర్ ఆఫ్ VMs ని ఎనేబుల్ చేసే విధంగా మనకి వాళ్ళు కన్సోల్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే నాకు ఒక సర్వర్ మీద VMs క్రియేట్ అయ్యి ఉన్నాయో, ఇఫ్ ఇన్ కేస్ నేను అజూర్ కన్సోల్కి వచ్చినా సరే, ఇక్కడ ఇన్ కేస్ నేను VMకి వచ్చినా సరే, ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ నాకు VM క్రియేట్ చేయాలన్నా సరే, ఇక్కడ కూడా నాకు సేమ్ స్టోరీయే ఉంటుంది. వర్చువల్ మిషన్స్ ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నాకు VM క్రియేట్ అవుతుంది. VM అంటే ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఇక్కడ ఎలాగైతే నాకు ఒక షేర్డ్ హార్డ్వేర్ మీద క్రియేట్ అయ్యిందో, ఇక్కడ కూడా నాకు అదే విధంగా షేర్డ్ హార్డ్వేర్ మీద, అంటే ఒక ఫిజికల్ సర్వర్ మీద ఒక స్పెసిఫిక్ వర్చువల్ హార్డ్వేర్ యూజ్ చేసుకుని నాకు VM క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇది నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని డేటా సెంటర్లో ఉన్నటువంటి ఇన్ని సర్వర్స్ మీద మనం రిసోర్స్ ఎలా క్రియేట్ చేయగలుగుతున్నాం అంటే ఈ విధంగా చేయగలుగుతాం. అన్నీ కూడా షేర్డ్ రిసోర్సెస్. అవన్నీ కూడా మనకి కంప్లీట్ గా షేర్డ్ రిసోర్స్ అన్నమాట. మనకి ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఓకే, ఇలా అయితే మనం ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరికైనా వెర్చువలైజేషన్ పైన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఓకే, నేను మీతో మళ్ళీ ఫర్దర్ గా మాట్లాడతాను. చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది. ఫైన్. సో మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ సర్వర్స్ మనం వెర్చువలైజ్ చేసి క్లౌడ్ ఒక సింగిల్ API ద్వారా మనకి యాక్సెస్ ఇస్తున్నారు. వీటిని వెర్చువలైజ్ చేసి ఒక సింగిల్ API అంటే ఎలా ఉంటుంది? అజూర్ పోర్టల్ మీకు తెలుసు కదా, అప్పుడు నేను మీతో మాట్లాడాను. ఈ అజూర్ పోర్టల్లో మీరు రిసోర్స్ ని క్రియేట్ చేసే విధంగా ఇస్తున్నారు. ఇలా ఫిజికల్ సర్వర్స్ మొత్తాన్ని వెర్చువలైజ్ చేసి మీకు ఇటువంటి కన్సోల్ ద్వారా మీకు కావాల్సిన రిసోర్సెస్ మీరు క్రియేట్ చేసుకునే విధంగా యాక్సెస్ అనేది ఎనేబుల్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా క్లౌడ్ అయితే ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ అజూర్. ఇప్పుడు మీకు క్లౌడ్ అంటే ఐడియా వచ్చింది, ఆన్ ప్రిమ్ అంటే ఐడియా వచ్చింది. క్లౌడ్ లో సర్వర్స్ బ్యాక్ అండ్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది కూడా మీకైతే ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ అజూర్ గురించి మాట్లాడదాం. ఓకే, మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది ఒక క్లౌడ్, అంటే ఒక క్లౌడ్ ప్రొవైడర్. మార్కెట్లో మనకి వీళ్ళు ఒక క్లౌడ్ ప్రొవైడర్ లా ఉన్నారు. నిజానికి మనకి అజూర్ కి కాంపిటేటర్ ఎవరంటే స్టార్టింగ్ లో AWS. మార్కెట్ లో ఫస్ట్ AWS ఉంది.
ఏడబ్ల్యూఎస్ తర్వాత మనకి అజూర్ అనేది మార్కెట్లోకి వచ్చింది. సో వీళ్ళు ఫిబ్రవరి 2010లో వీళ్ళు వచ్చేప్పటికి లైక్ మనకి ఏడబ్ల్యూఎస్ అనేది ఆల్రెడీ మార్కెట్లో ఉంది. ఏడబ్ల్యూఎస్ మార్కెట్లో ఉన్నప్పటికీ మనకి ఫస్ట్ టైం అనేది ఇది ఇంట్రడ్యూస్ చేయబడింది. ఓకే. 2010లో మార్కెట్‌లోకి వచ్చింది. కానీ మార్కెట్‌లో అంత తొందరగా ఏం ఫేమ్ రాలా అజూర్‌కి. కొంచెం టైం తీసుకుంది. సో తర్వాత మనకి ఇది మార్కెట్‌లో స్టార్ట్ అయిన తరువాత ఇది మనకి పే యాస్ యూ గో, పే పర్ యూజ్ అంటే పే యాస్ యూ గో అప్రోచ్ కింద మనకి మార్కెట్‌లోకి వచ్చింది. తర్వాత గ్రాడ్యుయల్‌గా చూసినట్లయితే ఇది ఆల్‌మోస్ట్ 500 కంపెనీస్ అనేవి ఇనీషియల్ స్టేజ్‌లోనే ఈ యొక్క అజూర్ క్లౌడ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో 2023కి నేను ఈ స్లైడ్స్ క్రియేట్ చేసినప్పటికీ అజూర్‌లో గనుక మీరు చూసినట్లయితే వీళ్ళకి 160 యాక్టివ్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఎందుకు డేటా సెంటర్స్ వీళ్ళకి? నేను మీతో మాట్లాడాను. క్లౌడ్ బ్యాక్‌ఎండ్ మొత్తం డేటా సెంటర్సే ఉంటాయి. 60 రీజియన్స్ ఉన్నాయి. రీజియన్స్ అంటే డిఫరెంట్ కంట్రీస్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ డేటా సెంటర్స్ అన్నమాట. రీజియన్ అనేది ఒక లాజికల్ బౌండరీ లాంటిది. ఇండియా ఉంది. ఇండియాని ఒక రీజియన్ అనొచ్చు. అదేవిధంగా యూఎస్ ఉంది. యూఎస్ కూడా ఒక రీజియన్ అనొచ్చు. లేదనుకోండి యూఎస్‌లో మీకు డిఫరెంట్ 2 రీజియన్స్ కూడా ఉండవచ్చు. అంటే 3, 4 డేటా సెంటర్స్‌ని కలిపి లాజికల్‌గా ఒక రీజియన్ అంటారన్నమాట. ఇది మీకు ఫర్దర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో 2010లో మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ సో ఇది ఇనీషియల్‌గానే పే యాస్ యూ గో కింద మార్కెట్‌లోకి వచ్చింది. ఇనీషియల్‌గా 500 ఫార్చ్యూన్ కంపెనీస్ అనేవి ఈ యొక్క అజూర్ క్లౌడ్ అని యూజ్ చేయడం స్టార్ట్ చేశాయి. అంటే అది మార్కెట్‌లోకి రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆర్గనైజేషన్స్ అనేవి యూజ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఎందుకు దీనికి ఇంత తక్కువ టైంలో అంత ఫేమ్ ఎందుకొచ్చింది అజూర్‌కి? అంటే స్టార్టింగ్ ఓకే. మీకు 500 కంపెనీస్ వాడడం అనేది ఓకే. అది పక్కన పెట్టండి. కానీ 2023లో వీళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. 160 యాక్టివ్ డేటా సెంటర్స్ అంటే మామూలు విషయం కాదు. 60 రీజియన్స్ అనేసరి అంత తక్కువ విషయం అయితే కాదు. సో ఇంత హై ఎండ్ అంటే బ్యాక్ ఎండ్ నుంచి ఇంత పర్ఫెక్ట్‌గా ఇంత హెవీ హార్డ్‌వేర్ వీళ్ళ దగ్గర ఉంది. సో హెవీ హార్డ్‌వేర్ ఉండడమే కాదు. వీళ్ళకి కస్టమర్స్ కూడా అదే విధంగా చాలా వరకు పెరిగారన్నమాట. సో ఎందుకు దీనికి ఇంత డిమాండ్? బేసిక్‌గా అజూర్ అనేది మీకు మైక్రోసాఫ్ట్ నుంచి ఆఫర్ చేయబడుతుంది. మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ అనేది అజూర్‌తో మార్కెట్‌లోకి వచ్చిందా? లేదు. మైక్రోసాఫ్ట్ అజూర్ కన్నా ముందు మార్కెట్‌లో ఉంది. లైక్ విండోస్, డాట్ నెట్ ఇటువంటి ఓఎస్‌ని అదే విధంగా డాట్ నెట్ అనే అప్లికేషన్‌ని మార్కెట్‌లో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసి ఉంది. వీళ్ళు ఆల్రెడీ మార్కెట్‌లో ఉండబట్టి వీళ్ళు ఏ ఓఎస్‌ని అండ్ ఏ అప్లికేషన్స్ అయితే లాంచ్ చేసి ఉన్నారో వాటికి కొంతవరకు బెనిఫిట్ అనేది అజూర్‌లో మీకు ఉంటుంది. మీరు విండోస్ ఓఎస్ తీస్తున్నారనుకోండి. మీరు ఏడబ్ల్యూఎస్ అండ్ జీసీపీ వీటితో కంపేర్ చేస్తే మీకు అజూర్‌లో చాలా బెనిఫిట్ ఉంటుంది. లైసెన్సింగ్ గాని వాటి యొక్క చార్జెస్ చాలా బెనిఫిట్ ఉంటుంది. డాట్ నెట్ కూడా. ఇలా వీళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అజూర్ అనేది ఇనిషియల్‌గా కొంతవరకు బెనిఫిట్స్ ఇచ్చిందనమాట. అంటే ఆ క్లౌడ్ వాడడం వల్ల ఈ ఓఎస్ చార్జెస్ ఎలా ఉంటాయి? కొంతవరకు రెడ్యూస్ చేయడం కాస్ట్ అనేది. ఈ విధంగా అజూర్ అనేది మార్కెట్‌లో చాలా తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్ అనేది తీసుకుంది. ఓకేనా? ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అనేది ఆల్రెడీ మార్కెట్‌లో అజూర్ కన్నా ముందు ఉంది కాబట్టి, వీళ్ళు చాలా ఈజీగా మార్కెట్ షేర్స్ అనేవి చాలా తక్కువ టైంలో ఆక్యుపై చేయగలిగారనమాట. సో, బేసిక్‌గా దీని యొక్క ఇది గనుక మీరు చూసినట్లయితే, మార్కెట్ షేర్స్ గనుక మీరు చూసినట్లయితే, అసలు మార్కెట్ ఎలా ఉందంటే, సో, ఇక్కడ చూడండి. ఇది 2023 అన్నమాట మార్కెట్ షేర్స్ అనేది. ఇది సినర్జీ రిసోర్స్ గ్రూప్ నుంచి నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు అజూర్ 32% చెప్తున్నారు బేసిక్‌గా. అదే మీరు 23% ఉంది. నిజానికి మీరు 2022 గనక ఎళ్ళినట్లయితే ఇది 33 ప్లస్ ఉంటుంది మీకు. ఏడబ్ల్యూఎస్ మార్కెట్ అనేది. ఇది 22 బిలో ఉంటుంది. కానీ ఇది 1% తగ్గింది. ఇది మీకు 1 పెరిగింది. సో, నిజానికి మైక్రోసాఫ్ట్ అనేది గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతుంది. దానికి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ మీతో ఇప్పుడు నేను మాట్లాడి ఉన్నా. ఎందుకని? మైక్రోసాఫ్ట్ అజూర్ కన్నా ముందు మార్కెట్‌లో ఉంది కాబట్టి చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్కెట్ అనేది ఆక్యుపై చేసింది. ఇంకొక రీజన్ కూడా దీనికుంది. నిజానికి మైక్రోసాఫ్ట్‌లో పర్ఫెక్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏడీ అన్నమాట. ఏడీ అంటే యాక్టివ్ డైరెక్టరీ. సో, దీనిలో మీకు ఏడీ అనేది బై డిఫాల్ట్ ఫ్రీ వర్షన్ కింద ఎనేబుల్ అయ్యి ఉంటుంది. దీనిలో మీకు P1, P2 లైసెన్సెస్ ఉంటాయి గానీ, కానీ ఏడీ మీకు బై డిఫాల్ట్‌గా ఫ్రీ ఉంటుంది. అది కాకుండా మీకు అజూర్ డెవాప్స్ అండి. డెవాప్స్ అనేది పర్ఫెక్ట్ ప్లాట్‌ఫార్మ్ అజూర్‌లో. అజూర్‌కి అంటే అంత డిమాండ్ పెరగడానికి ఒక రీజన్ వచ్చేప్పటికి డెవాప్స్ కూడా. ఒకటి ఏడీ, ఒకటి డెవాప్స్, ఇంకొకటి మైక్రోసాఫ్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్‌లో ఉండడం. ఓకే. ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది మార్కెట్‌లో ఇంత డిమాండ్ అనేది రావడానికి గల రీజన్స్ చూస్తే గనుక ఇవన్నీ కూడా రీజన్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ చూసింగ్ అజూర్? అసలు అజూర్ ఎందుకు చూజ్ చేసుకోవాలి? ఇప్పుడు నేను మీతో ఏదైతే చెప్పి ఉన్నానో అదే రీజన్స్ అనేవి. ఒకటి మీకు మైక్రోసాఫ్ట్ నుంచి ఏడీ అనే కాన్సెప్ట్ అయితే ఉంది. మీతో నేను యాక్టివ్ డైరెక్టరీ చెప్పాను కదా!
మీకు ఇక్కడ ఏడి లైక్ డైరెక్టరీ సర్వీసెస్ అయితే ఉందన్నమాట, యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ అనేది. నెక్స్ట్ మీరు విండోస్లో లైక్ మైక్రోసాఫ్ట్ విండోస్ తీసుకున్న, .NET తీసుకున్న, ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్ అవుతాయి అజూర్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు. ఓకేనా? అండ్ ఇలా మీకు నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో అందుకని చెప్పి సో ఒకే ఒకటండి రీజన్, అంటే ఒకే ఒకటి మీరు గుర్తుంచుకోండి. నేను ఒక ప్రాజెక్ట్ మార్కెట్లో లాంచ్ చేయాలనుకుంటున్నా. నాకేం కావాలి? ఇన్ఫ్రా కావాలి. ఇన్ఫ్రాని ఎలా తీసుకోవచ్చు? ఫిజికల్ డేటా సెంటర్స్ తీసుకోవచ్చు, లేదంటే క్లౌడ్‌లో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను క్లౌడ్ చూజ్ చేసుకుంటే ఎలా చూజ్ చేసుకుంటాను? ఇదంతా కాదు. మీరు ఒక మొబైల్ ఫోన్ కొనాలండి. ఒక ఐఫోన్ కొనాలి. మీరు ఎక్కడ కొంటారు ఐఫోన్ అనేది? ఎలా కొంటారు ఐఫోన్ మీరు? డైరెక్ట్‌గా తీసేసుకుంటారా? డైరెక్ట్‌గెళ్లి మీరు మార్కెట్‌కెళ్ళి ఒక ఐఫోన్ తీసేసుకుంటారా? అలాగే పర్చేస్ చేస్తున్నారా అందరూ? లేదు కదా! ఎలా చేస్తారు? ఒక మొబైల్ కావాలంటే ఎలా తీసుకుంటారు మీరు? హ్మ్. ఏం ఆన్సర్స్ లేవండి? ఆ! స్టోర్‌లో అండి. డైరెక్ట్‌గా స్టోర్‌కెళ్ళి ఆన్‌లైన్‌లో. తీసుకుంటారా? ఫస్ట్ ఆన్‌లైన్‌లో ఆన్‌లైన్ చూస్తాం. ఫస్ట్ ఫ్లిప్‌కార్ట్ చూస్తాం. అమెజాన్ చూస్తాం. యెస్. ఈ రెండిటితో పాటు స్టోర్ చూస్తాం. ఈ మూడిట్లో మీకు ఏదైతే తక్కువ అమౌంట్‌లో ఇస్తుందో సేమ్ మొబైల్. మొబైల్‌లో ఫీచర్స్ మారవు. మొబైల్ అలాగే ఉంటుంది. మొబైల్ కలర్ అలాగే ఉంటుంది. దాని యొక్క ఛార్జింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఏం మారదు. కానీ మనకి ప్రైస్. నాకు ఆ మొబైల్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటుంది? ఆన్‌లైన్ స్టోర్. ఫ్లిప్‌కార్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, స్టోర్ అవ్వచ్చు. నాకు ఈ 3 ప్లాట్‌ఫార్మ్స్‌లో అవైలబుల్‌లో ఉంది. నేనేం చేస్తాను? ఈ మూడిట్లో కంపేర్ చేస్తా. నాకు ఎక్కడైతే తక్కువ అమౌంట్‌కొస్తుందో అంటే ఎప్పుడు కూడా ఒకే లొకేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు మొబైల్ తక్కువ ఉందండి. ఎప్పుడు ఇక్కడ తక్కువ ఉంటుందా? లేదు. కొన్నిసార్లు ఇక్కడ తక్కువ అవుతుంది. కొన్నిసార్లు నాకు స్టోర్‌లో తక్కువ అవుతుంది. అంటే టైమ్‌ని బట్టి, ఫెస్టివల్ సీజన్స్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఒక్కో చోట ప్రైస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. నేను మొబైల్ తీసుకోవాలనుకున్నప్పుడు నాకు ఎక్కడ తక్కువ ప్రైస్ ఉంటే అక్కడికెళ్ళి మొబైల్ తీసుకుంటా. అంతే కదా! మీరు ఒక కస్టమర్ కింద అలాగే కదా చూసేది మొబైల్ అనేది. మీరు ఎలాగైతే చూస్తున్నారో ఆర్గనైజేషన్స్ కూడా అదే విధంగా చూస్తాయి. ఇప్పుడు మీరు మొబైల్ కోసం చూస్తున్నారు అలా కాదు. మీరిప్పుడు ఒక ప్రాజెక్ట్ ఓనర్‌లా చూడండి. మీకు ఇన్ఫ్రా కావాలి. మీరిప్పుడు ఏం తీసుకుంటారు? ఫిజికల్ డేటా సెంటర్ తీసుకుంటారా? అంటే స్టోర్ లాగా. లేదంటే మీరు ఆహ్, అమెజాన్ తీసుకుంటారా? ఏడబ్ల్యూఎస్. లేదంటే మీరు అజూర్ తీసుకుంటారా? లేదంటే జీసీపీ తీసుకుంటారా? మీరు ఈ కంపారిజన్‌కి రావాలి. మీరు ఒక కస్టమర్ కింద చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏ క్లౌడ్‌కి ఎంత డిమాండ్ ఉంది అనేది. మీరు ఒక కస్టమర్ కింద చూడండి. ఇప్పుడు నాకు ఇన్ఫ్రా కావాలి. నాదొచ్చి మొత్తం విండోస్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. నాకు డెవాప్స్ కూడా నీడ్ ఉంది. ఓకే. నాకు క్యూబర్నెటిస్ కూడా నీడ్ ఉంది. ఇప్పుడు నాకున్నటువంటి రిక్వైర్మెంట్స్‌ని కంపేర్ చేస్తా. ఆన్ ప్రిమ్ ఎలా ఉంటుంది? అమెజాన్ ఎలా ఉంటుంది? అజూర్ ఎలా ఉంటుంది? జీసీపీ ఎలా ఉంటుంది? వీటన్నిటిలో కంపేర్ చేసి ఏం చేస్తానంటే, నాకు మంత్లీ బిల్లింగ్ అనేది ఎంతొస్తుంది? నాకు ఇది ఏది తక్కువ ఉంటుంది? ఏది సెక్యూర్ ఉంటుంది? ఇలా అన్ని క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ నేను కంపేర్ చేసినప్పుడు నాకు సెక్యూరిటీ పరంగా అన్నీ మీకు సేమ్ ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ కాస్ట్ ఎక్కడ వేరియేషన్స్ ఉంటాయి. మీకు ఏడబ్ల్యూఎస్‌లో ఒకలా ఉంటుంది. అజూర్‌లో ఒకలా ఉంటుంది. ఆన్ ప్రిమ్‌లో ఒకలా ఉంటుంది. వీటన్నిటిని కంపేర్ చేసినప్పుడు నాకు ఏదైతే బెస్ట్ ఉంటుందో అక్కడ మాత్రం నేను ఏం చేస్తాను? నా క్లౌడ్ ఎనేబుల్ చేస్తా. అంటే నా రిసోర్స్‌ని ఎనేబుల్ చేస్తా. ఓకే. ఏ క్లౌడ్‌కి ఎంత డిమాండ్ ఉంది? చెప్పడానికి లేదు. ఒకప్పుడు మీకు అజూర్ మార్కెట్ చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఏడబ్ల్యూఎస్ బాగుంటుంది. ఓకే. ఒకప్పుడు జీసీబీ బాగుంటుంది. ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉంటుందా? లేదు. మీకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ స్టోర్, ఆన్‌లైన్ స్టోర్ అంటే నార్మల్ స్టోర్. వీటెప్పుడు మార్కెట్ ఒకలానే ఉంటుందా? అందరు మొబైల్స్ ఇక్కడ స్టోర్‌లోకెళ్ళే కొంటారా? పోనీ అందరూ మొబైల్స్ అమెజాన్‌లోనే కొంటారా? పోనీ ఫ్లిప్‌కార్ట్‌లోనే కొంటారా? అలా ఏమీ లేదే. అన్నిటికి మార్కెట్ ఉంటుంది. ఎందుకని? ఒక్కొక్క కస్టమర్ యొక్క మెంటాలిటీ, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. వాళ్ళకి తగిన విధంగా ఎన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నప్పుడు ఏదో ఒక ప్లాట్‌ఫార్మ్‌ని ఎవరో ఒకరు పర్చేస్ చేస్తూనే ఉంటారు. క్లౌడ్ కూడా అంతే. ఒక్కొక్క ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్స్ చూస్తున్నప్పుడు ఒకసారి అజూర్ బావుంటుంది. ఒకసారి అమెజాన్ బావుంటుంది. ఒకసారి జీసీపీ బావుంటుంది. ఈ విధంగా మనకి ప్రెజెంట్ మార్కెట్‌లో మల్టీ క్లౌడ్ ఎళ్తుంది. కానీ మల్టీ క్లౌడ్ ఎళ్తున్నప్పటికీ కూడా అజూర్ ఎందుకు బెనిఫిట్ అని మీరు నన్ను అడిగినట్లయితే, ఇది విండోస్, ఇది అజూర్ అనేది అంటే మైక్రోసాఫ్ట్ నుంచి ప్రీవియస్‌గా ఉన్న ప్రొడక్ట్స్ వచ్చి విండోస్ ఒకటుంది, .NET ఒకటుంది. విండోస్‌లో మీకు యాక్టివ్ డైరెక్టరీ ఉందన్నమాట. ఇది చాలా పర్ఫెక్ట్. మీకు దీంతో సింగిల్ సైన్ ఆన్ వస్తుంది. ఎస్ఎస్ఓ అంటారన్నమాట. ఈ సింగిల్ సైన్ ఆన్ మీకు బై డిఫాల్ట్ మీకు ఫ్రీవేర్ కింద వస్తుంది. మీకు P1, P2 లైసెన్సెస్ ఉంటే మీరు కావాలంటే తీసుకోవచ్చు. కానీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్‌కి బెనిఫిట్ అవుతుంది. మీకు ఇంకొక విషయం నేను మీతో ప్రీవియస్‌గా మాట్లాడి ఉన్నా. అజూర్‌లో మీకు డెవాప్స్ కూడా ఉంది. డెవాప్స్ పైప్‌లైన్ ఉంది. నిజానికి ఏడబ్ల్యూఎస్‌లో కూడా మీకు డెవాప్స్ అనే ఆప్షన్ ఉంది. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే గిట్టు, మావెన్, జెనికిన్స్, నెక్సస్ అందరూ ఇదే అనుకుంటారు. కానీ అది కాదు నిజానికి. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తా ఒకసారి. సో
మీరు ఏడబ్ల్యూఎస్కి వచ్చినట్లయితే ఇక్కడ మీకు డెవలపర్ టూల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, డెవలపర్ టూల్స్. సో ఇది నిజానికి లైక్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. ఇది ఒక సింగిల్ డాష్బోర్డ్. ఈ ఒక్క సింగిల్ డాష్బోర్డ్లో మీరు ఒక అంటే ఒక ప్రాజెక్ట్కి కావాల్సిన ఆటోమేషన్ టూల్స్ మొత్తము కూడా ఈ ఒక సింగిల్ డాష్బోర్డ్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, రిపోజిటరీ అంటే గిట్ అనమాట. క్రియేట్ రిపో, మీరు ఒక రిపో క్రియేట్ చేయవచ్చు, దాన్ని క్లోన్ చేసుకోవచ్చు. క్లోన్ అంటే గిట్ ఎలా వర్క్ అవుతుంది, ఇది కూడా అంతే. చూడండి, ఇక్కడ మీకు క్లోన్ ఉందా, క్లోన్ చేసుకోవచ్చు. పుల్ రిక్వెస్ట్, కమిట్స్, బ్రాంచెస్, ట్యాగ్స్, ఇదంతా ఏంటి, ఇది ఏడబ్ల్యూఎస్ లో చూస్తున్నటువంటి కోడ్ కమిట్. ఆర్టిఫాక్ట్స్, మీ ప్రాజెక్ట్ లో ఒక ప్యాకేజ్ వచ్చింది, మేనేజ్ చేయాలి, బిల్డ్ చేయాలి, అదేవిధంగా డిప్లాయ్ చేయాలి, పైప్లైన్స్ మేనేజ్ చేయాలి. ఇదంతా మీకు బేసిక్ గా డెవాప్స్ అనమాట. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే ఇది. అంతేగాని మీరు వినే గిట్, మాలిన్, జెన్కిన్స్, నెక్సస్, సోనా క్యూబ్, జేఫ్రాగ్, ఇది కాదు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే ఇది. సో అదేవిధంగా మీకు అజూర్ డెవాప్స్ కూడా మార్కెట్ లో ఉంది. మీకు అజూర్ డెవాప్స్ కూడా మార్కెట్ లో ఉంది, లైక్ డెవ్ డాట్ అజూర్. ఇది అజూర్ డెవాప్స్ అనమాట. ఇది అజూర్ డెవాప్స్. ఇక్కడ మీకు ఇవన్నీ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ అనమాట. ఇవన్నీ నేను ప్రీవియస్ బ్యాచ్ కి మాట్లాడిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ పైప్ లైన్స్ ఉంటాయి, బిల్డ్ అండ్ రిలీజ్ పైప్ లైన్ ఉంటుంది. మీరు రిలీజ్ పైప్ లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. మీరు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ దాని డిప్లాయ్మెంట్ అయితే చేయవచ్చు. ఓకే, ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. కానీ ఇది అజూర్ డెవాప్స్, ఇది వచ్చి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. ఈ అజూర్ డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ తో కంపేర్ చేస్తే, ఓకే, ఈ అజూర్ డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ తో కంపేర్ చేస్తే దీనిని ఆల్మోస్ట్ అంటే ఏ ప్రాజెక్ట్ లో దీన్ని వాడరు. నేను రియల్ టైమ్ లో వర్క్ చేసింది మీతో చెప్తున్నాను. ఏ ప్రాజెక్ట్ లో దీన్ని యూజ్ చేయరు. దీన్ని ఎక్కడ వాడతారంటే, మీకు క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుంది. క్లౌడ్ ఫార్మేషన్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, లేదంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ ని మీరు అప్గ్రేడ్ చేయాలన్నా, అటువంటప్పుడు మాత్రం ఈ యొక్క డెవలపర్ టూల్స్ అనే ఆప్షన్స్ వాడతారు తప్ప, నిజానికి ఒక ప్రాజెక్ట్ యొక్క వర్క్ ఫ్లో మొత్తం ఆటోమేట్ చేయడానికి ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అనే ప్రాసెస్ ఎక్కడా వాడరు. చెప్తున్నా కదా, నా యొక్క ఎక్స్పీరియన్స్ తో నేను వర్క్ చేసింది మీకు చెప్తున్నా. మేము ఎక్కడ వాడేవాళ్ళం అంటే క్లౌడ్ ఫార్మేషన్ స్క్రిప్ట్ వర్కౌట్ చేయడానికి, క్యూబర్నెటిస్ క్లస్టర్ ని స్క్రిప్ట్ తో అప్గ్రేడ్ చేయడానికి మేము ఇది వాడేవాళ్ళం. అంతేగాని బేసిక్ గా ప్రాజెక్ట్ వర్కౌట్ చేయడానికి మాత్రం మేము ఇది వాడలేదు. లైక్ జెన్కిన్స్, టీమ్ సిటీ, డాటెడ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మేము టీమ్ సిటీ వాడాం. అదేవిధంగా జావా ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మేము జావా అదే జెన్కిన్స్ వాడాం. ఈ విధంగా అదేవిధంగా గిట్, నెక్సస్, ఇటువంటి టూల్స్ అయితే వాడి ఉన్నాం. కానీ ఏడబ్ల్యూఎస్ అనే ఎన్విరాన్మెంట్ వాడుతున్నప్పటికీ ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఈ టూల్స్ అయితే మేము ఎక్కడ వాడలేదు. కానీ మా ప్రాజెక్ట్ లో మేమైతే, అంటే నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేశాను, వేరే ఆర్గనైజేషన్ లో మూవ్ అయినప్పుడు అజూర్ డెవాప్స్ అయితే ఈ విధంగా అయితే వర్క్ చేస్తాం. అజూర్ డెవాప్స్ ఎలాగా ఉంటుంది మీకు, దీన్ని వాడరు. కానీ దీన్ని ఆల్మోస్ట్ ప్రెసెంట్ అందరూ కూడా అజూర్ డెవాప్స్ వైపే చూస్తున్నారు. ప్రెసెంట్ మార్కెట్ మొత్తం అజూర్ డెవాప్స్ సైడే తిరుగుతుంది. ఎందుకని, దీనికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఈ రీజన్స్ అన్ని నేను రేపటి క్లాస్ లో మాట్లాడతా. రేపు కంప్లీట్ గా డెవాప్స్ ఉంటుంది. అసలు డెవాప్స్ అంటే ఏంటి, దట్టు అజూర్ డెవాప్స్ అంటే ఏంటి. ప్రీవియస్ గా గిట్, మావిన్, జెన్కిన్స్, నెక్సస్, సోనార్ ఇటువంటి టూల్స్ ఉన్నాయి కదా, ఆ టూల్స్ తో కంపేర్ చేస్తున్నప్పుడు దీని యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, దానికి దీనికి కంపారిజన్ ఏంటి, రేపు క్లాస్ మొత్తం ఇదే మాట్లాడతాను. బట్ ఈ రోజు మీతో అజూర్ డెవాప్స్ గురించి నేను ఏం మాట్లాడను. ఈ రోజు బేసిక్ మనం అజూర్ క్లౌడ్ గురించి మాట్లాడదాం. ఓకే, సరే. బేసిక్ గా డెవాప్స్ అంటే అదండి. సో ఇంతకీ అజూర్ కి అంత ఫేమ్ రావడం గల రీజన్ లో ఇది కూడా ఒక రీజన్ అనమాట. డెవాప్స్ కూడా ఒక రీజన్. సరే, నెక్స్ట్. సో దీనిలో మీకు క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి. మీరు ఏడబ్ల్యూఎస్ తీసుకున్నా, అజూర్ తీసుకున్నా, జీసీపీ తీసుకున్నా, ఇన్ కేస్ నేను కూడా మార్కెట్ లో ఒక కొత్త క్లౌడ్ ప్రొవైడర్ కింద వెళ్ళాలన్నా సరే, నాకున్నటువంటి చాయిసెస్ ఇదే. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. నేను కూడా ఇటువంటి సర్వీసెస్ తోనే మార్కెట్ లో ఒక క్లౌడ్ ప్రొవైడర్ కింద వెళ్ళాలి. సేమ్ మనకి అజూర్ లో కూడా ఉన్నాయి. మీరు ఐఎస్ వెళ్ళొచ్చు, పాస్ వెళ్ళొచ్చు. కానీ అజూర్ లో మీకు ఎక్కువ పాస్ సర్వీసెస్ మీరు వింటూ ఉంటారు. మనం మాట్లాడతాం అనమాట పాస్ సర్వీసెస్ అనేవి. అదేవిధంగా సాస్ ఉంది, ఐఎస్ కూడా ఉంది మీకు అజూర్ నుంచి. ఓకే, ఆన్ ప్రిమ్ అంటే ఏమీ లేదు, మొత్తం మీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. డేటా సెంటర్, దానిలో నెట్వర్క్, స్టోరేజ్, సర్వరు, ఓకే, వెర్చువలైజేషన్, ఓఎస్ మొత్తం మీ చేతుల్లో ఉంటాయి. కానీ క్లౌడ్ అలా ఉండదు కదా. క్లౌడ్ సర్వర్ మీకు అసలు యాక్సెస్ అవ్వదు, స్టోరేజ్ మీకు యాక్సెస్ అవ్వదు, నెట్వర్క్ కూడా మీకు యాక్సెస్ అవ్వదు. మీకు ఓన్లీ ఓఎస్, దాని మీద చేసే కాన్ఫిగరేషన్స్ యాక్సెస్ ఉంటాయి. ఎక్కడ, క్లౌడ్ లో. అది ఫిజికల్ అయితే మొత్తం మీరే చేసుకోవాలి, క్లౌడ్ అయితే మీరు చేయరు, దానిపైన వర్క్ మాత్రం మీరు చేసుకుంటారు. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. అదే ప్లాట్ఫామ్ మీద సర్వీస్కి వచ్చారనుకోండి, ఇక్కడ ఓఎస్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ లో ఉండదు, ఓఎస్ దానికి రన్ టైం కూడా మీకు హ్యాండ్ ఓవర్ లో ఉండదు. ఓన్లీ మీరు ఇక్కడ అప్లికేషన్ లాంచ్ చేయడం మీ యొక్క పని అనమాట. అదే సాస్కి వచ్చారనుకోండి, ఇక్కడ అసలు మీ యొక్క హ్యాండ్ ఓవర్ ఏది ఉండదు. డైరెక్ట్ మీరు మీ యొక్క సాఫ్ట్వేర్ తెచ్చి మీరు అక్కడ ఎనేబుల్ చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఫోటోషాప్,
లేదనుకోండి ఆఫీస్ 365 ఇవన్నీ మీకు SaaS సర్వీసెస్‌లో ఉన్నాయి. మీరు డైరెక్ట్‌గా దాన్ని యూజ్ చేసుకోవడమే. ఓకేనా? అంతేగాని మళ్ళీ దానికి బ్యాక్ ఎండ్ రిసోర్స్ క్రియేట్ చేయడం అటువంటి స్టోరీ అయితే లేదనమాట. ఓకే. ఇది మనకి సేమ్ అజూర్ నుంచి మనకి ఈ విధంగా అయితే వీళ్ళు ఎటువంటి సర్వీస్ మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ అజూర్ క్లౌడ్ సర్వీసెస్ అండి. నేను మీతో మాట్లాడాను. మీరు ప్రెజెంట్ మార్కెట్‌లో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే, మనం ఒక ప్రాజెక్ట్ మాట్లాడామనుకోండి. మీరు 99% ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే, ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌కి కావాల్సిన రిసోర్స్ అనేది మీకు అజూర్‌లో ఆఫర్ చేయబడుతుంది. అంటే మనం క్యాబ్ తీసుకున్నాం. మీకు క్యాబ్ అనేది వాళ్ళు ఒకే ఒక సర్వీస్ కింద ఇస్తున్నారా? లేదు. మీకు షేర్డ్ క్యాబ్ ఉంది. మీరు షేర్డ్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. మీకంటూ ఒక అంటే క్యాబ్ మొత్తం మీరే బుక్ చేసుకోవచ్చు. వన్ డే ట్రిప్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు షేరింగ్‌తో కూడా ఎళ్ళవచ్చు. లేదంటే మీకు ఓలా క్యాబ్ ఉంది. అంటే ఓలా బైక్ ఉంది. మీరు బైక్ కావాలంటే బైక్ సర్వీస్ బుక్ చేసుకోవచ్చు. మీకు ఒక ఓలా నుంచి ఇన్ని సర్వీసెస్ ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి, మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీకు ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ మీరు ఏం చేస్తారు? చూజ్ చేసుకుంటారు. అంతేనా? నేను షేర్డ్ కింద వెళ్దాం అనుకుంటున్నా. లేదా క్యాబ్ మొత్తం నేనే బుక్ చేయాలనుకుంటున్నా. 2 డేస్ నేను రిజర్వ్ చేసుకోవాలనుకుంటున్నా. లేదు నాకు బైక్ సరిపోతే నేను బైక్ తీసుకోవాలనుకుంటున్నా. అంటే ఓలా బైక్‌తో నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నా. మీకు ఇన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయి గదా! మీకక్కడ అలా అన్ని సర్వీసెస్ ఎలాగైతే ఉన్నాయో, క్లౌడ్‌లో కూడా మనకి అన్ని సర్వీసెస్ ఉంటాయి. కానీ ఈ సర్వీసెస్ అన్ని ఎలా ఉంటాయి? అక్కడ సర్వీస్ అన్ని మీకెలా ఉంటాయి? ఒక పర్సన్ తీసుకున్నప్పుడు అతను ఎలా ట్రావెల్ చేయాలనుకుంటున్నాడు? ఒక నార్మల్ పర్సన్ యొక్క మైండ్‌సెట్ ఎలా ఉంది? తను సింగిల్‌గా వెళ్ళాలనుకుంటున్నాడా? లేదంటే ఒక బైక్ పైన చాలా తక్కువ అమౌంట్‌తో తను ట్రావెల్ చేయాలనుకుంటున్నాడా? లేదంటే ఇఫ్ ఇన్ కేస్ క్యాబ్ మొత్తం తనే బుక్ చేయాలనుకుంటున్నాడా? అంటే తన యొక్క మైండ్ సెట్‌ని బట్టి వాళ్ళు అన్ని సర్వీసెస్ తీసుకొచ్చారు. ఓకే. క్లౌడ్‌లో కూడా మీకెలా ఉంటుందంటే, రియల్ టైమ్‌లో మనం ప్రాజెక్ట్స్ తీసుకున్నప్పుడు, ఈ ప్రాజెక్ట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ యొక్క మైండ్ సెట్‌ని బట్టి మీకు క్లౌడ్ సర్వీస్ అనేవి డిజైన్ చేయబడతాయి. ఇవి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు క్లౌడ్‌లో ఏ సర్వీసెస్ ఉంటాయి? 99% ప్రెజెంట్ ఐటీలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ మీరు తీసుకున్నా సరే, ప్రతి ప్రాజెక్ట్‌కి మీకు వర్కౌట్ అయ్యేలాగా అజూర్ క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి. సో, ఇక్కడ మీరు అజూర్ సర్వీసెస్ చూసినట్లయితే, ఎప్పుడు ఒకే సర్వీసెస్ ఉంటాయని మీరు అనుకుంటున్నారేమో లేదు. ఎప్పటికప్పుడు కొత్త సర్వీసెస్ కూడా యాడ్ చేయబడతాయి. ఇప్పుడు క్యాబ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు మీకు ఫ్లెక్సిబుల్ ఉంటాయి. ఒకప్పుడు మీకు ఓలా బైక్ లేదు. మీరు చూస్తే స్టార్టింగ్‌లో క్యాబ్ మీకు బైక్ లేదు. తర్వాత వాళ్ళు బైక్ కూడా యాడ్ చేశారు. అలా ఎప్పటికప్పుడు ఏదో ఒక సర్వీస్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి. మీరిక్కడ కూడా చూస్తున్నప్పుడు కొన్ని కొత్త సర్వీసులు మీరు చూస్తూ ఉంటారు. ఓకేనా? ఇవన్నీ అజూర్ సర్వీసెస్సే. ఇవన్నీ అజూర్ సర్వీసెస్సే. ఇవన్నీ అజూరే. అంటే మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. మీరు దేన్ని తీసుకున్నా సరే ప్రతి ఒక్క దానికి వర్క్ అయ్యేలాగా ఇక్కడ వీళ్ళు ఈ విధంగా సర్వీసెస్ ఇస్తారు. నిజానికి అజూర్‌లో మనం ఏం నేర్చుకుంటాం? మనం ఏం నేర్చుకుంటామంటే, మీరు ఒక ప్రాజెక్ట్ కింద మీరు వర్క్ చేస్తున్నప్పుడు, ఆ ప్రాజెక్ట్‌కి ఏ రిసోర్స్ అయితే కావాలో, డేటాబేస్ కావాలా? లేదంటే మానిటరింగ్ అలర్ట్స్ ఎనేబుల్ చేయాలా? వీఎమ్స్ మనం క్రియేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుందా? ఓకే. లేదంటే ఏదైనా స్టోరేజ్ మీరు వాళ్ళకి అలొకేట్ చేయాలా? ఇలా మీకు మీకు రియల్ టైమ్‌లో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో, ఆ రిక్వైర్మెంట్స్‌ని ఎనేబుల్ చేయడం కోసం మీరు ఏ ప్రాసెస్ అయితే ఫాలో అవుతూ ఉంటారో, అటువంటి సర్వీసెస్‌ని ఇక్కడ మనం క్లాస్‌లో మాట్లాడడం జరుగుతుంది. ఓకే. అటువంటి సర్వీసెస్ ఇక్కడ మనం క్లాస్‌లో మాట్లాడడం జరుగుతుంది. మీరిప్పుడు ఇక్కడ నేర్చుకునే సర్వీసెస్‌తో మీరు ఈజీగా సీవీ పెట్టి జాబ్‌ని క్రాక్ చేయవచ్చు. ఓకే. మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే, ఆల్మోస్ట్ మనకి ఎక్కువగా ప్రాజెక్ట్స్‌లో ఏ సర్వీసెస్ అయితే వాడతారో వాటిని మనం ఇక్కడ మాట్లాడతాం అన్నమాట. సో, మీకిక్కడ కొన్ని సర్వీసెస్ నేను లిస్ట్ చేశాను. కంప్యూట్, కంటైనర్స్, డేటాబేస్, మైగ్రేషన్స్, స్టోరేజ్, సెక్యూరిటీ, నెట్వర్కింగ్. ఇలా కాకుండా ఇంకా మీకు ఎన్ నంబర్ ఆఫ్ సర్వీసెస్ అయితే నేను ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఫైన్. సో, ఇప్పుడు విన్నంత వరకు మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? మీకు ఏ క్వెషన్ ఉన్నా మీరు అడగొచ్చండి. నాకిది అర్థం కాలేదు. యెస్ మీరు అడగొచ్చు. మీకు స్టార్టింగ్ అనేది నేను చాలా సింప్లిఫై చేసి మాట్లాడతాను. ఒకసారి మీకు క్లౌడ్ అంటే అర్థమైందనుకోండి. అసలు క్లౌడ్‌లో మీరు ఏం నేర్చుకుంటారని మీకు క్లారిటీ వచ్చిందనుకోండి. తర్వాత మీ వర్క్ చాలా ఈజీ ఉంటుంది. మీకు ఒక మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. నేను ఫస్ట్ క్లాస్‌లో అసలు బేసిక్‌గా మైండ్ సెట్టే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా. మీకది ఒకసారి క్రియేట్ అయిందనుకోండి. మీరు ఏం నేర్చుకుంటున్నారు? దానివల్ల మీకుండే అడ్వాంటేజ్ ఏంటి? అసలు ఫ్యూచర్‌లో మీ వర్క్ ఎలా ఉంటుంది? మీకు ఆ క్లారిటీ ఉంటుంది. ఓకే. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఏం క్వెషన్స్ లేవండి ఎవరికీ? ఆడియో ఓకే ఉందా? యాహ్! కార్తికేయ గారు. చెప్పండి. నార్మల్ డేటా సెంటర్స్‌కి, క్లౌడ్‌కి అంటే హ్మ్. అంటే ఇప్పుడు మేము కూడా డేటా సెంటర్స్ అనేసే వింటుంటాం అన్నమాట. నార్మల్‌గా కరెక్ట్. డీఆర్ జరుగుతా ఉంటది. కరెక్ట్.
సో ఇప్పుడు ఈ క్లౌడ్ కి నార్మల్ మేము వర్క్ చేసే డేటా సెంటర్స్ కి ఏంటి డిఫరెన్స్ ఉంటది? క్లౌడ్‌కి మీరు వర్క్ చేసే డేటా సెంటర్ ఇన్ కేస్ మీరు ఫిజికల్ డేటా సెంటర్‌లో గనుక వర్క్ చేసి ఉంటే, మీరు వర్క్ చేసే డేటా సెంటర్స్‌కి, క్లౌడ్‌కి ఉండే డిఫరెన్స్ ఒకటే. అక్కడ డైరెక్ట్‌గా డేటా సెంటర్‌లో ఉన్న సర్వర్స్‌తో మీరు డైరెక్ట్‌గా ఫిజికల్‌గా మీరు కాన్ఫరెన్సెస్ చేస్తూ ఉంటారు. కానీ క్లౌడ్ అలా ఉండదు. క్లౌడ్‌లో మీకు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కన్సోల్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మళ్ళీ క్యాబ్ బుకింగ్‌కి వెళ్తాను. మీరు ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటే ఎలా బుక్ చేసుకుంటారు? మీకు వాళ్ళు ఒక ఇంటర్ఫేస్ ఇస్తారు. దానిలోకి వెళ్తే మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. క్యాబ్ బుక్ అంటారు. క్యాబ్ బుక్ అయిపోతుంది కదా! ఇక్కడ సర్వర్స్ మీరు ఇక్కడ నేను చెప్పే ఏ సర్వీస్ అని తీసుకోండి. ఆ సర్వీస్ కూడా అంతే. వీళ్ళు ఒక ప్రాసెస్ చెప్తారు. మీరు ఒక విఎం క్రియేట్ చేయాలి. ఒక ప్రాసెస్ ఉంటుంది. స్టోరేజ్ క్రియేట్ చేయాలి. ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ఆ ప్రాసెస్‌తో మీకు వాళ్ళు ఒక టెంప్లేట్ ఇస్తారు. ఆ టెంప్లేట్ మీరు డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి క్రియేట్ అన్నారనుకోండి అది మీకు క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీకు అంటే మీకు వీళ్ళిచ్చే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీకు ఎంత వరకు యాక్సెస్ ఉంటుందంటే ఓన్లీ 30-40% మీకు యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు నిజానికి నేను ఒక సర్వర్ ఒక కంప్యూటర్ అంటే ఒక విఎం క్రియేట్ చేశా. నా విఎం డౌన్ అయింది. విఎం డౌన్ అవ్వడానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఫిజికల్ సర్వర్ డౌన్ అయ్యి ఉండొచ్చుగా బ్యాక్ ఎండ్. ఓకే. ఫిజికల్ సర్వర్ డౌన్ అయింది. ఇప్పుడు దాన్ని ఎవరు ఫిక్స్ చేస్తారు? మీరు చేయరు. మీకు బ్యాక్ ఎండ్ అజూర్ టీమ్ ఉంటుంది. మీరు అజూర్ టీమ్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. మీరు దీన్ని వెండర్ ఫాలో అప్ చేయడం అంటారు. మీరు వెండర్ టికెట్స్ ఎలా క్రియేట్ చేయాలని నేను మాట్లాడతాను. మీరు వెండర్‌తో ఫాలో అప్ చేస్తే వాళ్ళకి ఫిజికల్ డేటా సెంటర్స్‌లో ఏ సర్వర్ అయితే లేదంటే ఏ రిసోర్స్ అయితే డౌన్ అయిందో దాని ట్రబుల్ షూట్ వచ్చి అజూర్ టీమే చేస్తుంది. ఇక్కడ కంప్లీట్ డేటా సెంటర్స్ యొక్క కంట్రోల్ వచ్చి అజూర్ చేతుల్లో ఉంటుంది. మీకు ఇచ్చేది ఓన్లీ కన్సోల్ కొన్ని టెంప్లెట్స్. ఆ టెంప్లెట్స్ మీరు ఫిల్ చేసుకోవడం, సబ్మిట్ చేయడం. మీరు సబ్మిట్ చేస్తే ఆ రిసోర్స్ క్రియేట్ అవుతుంది. కానీ మీరు వర్క్ చేసే ఫిజికల్ డేటా సెంటర్స్ లో మీకు అలా ఉండదు. మీకు ఎటువంటి టెంప్లెట్ ఉండదు. అక్కడ ప్రతి ఒక్కటి మీరే కాన్ఫిగర్ చేస్తారు. ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి. ప్రాబ్లం వచ్చింది ట్రబుల్ షూటింగ్ మీరే చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒక ఫిజికల్ సర్వర్ లో మదర్ బోర్డ్ ప్రాబ్లం ఇచ్చింది. లేదనుకోండి దానిలో ఒక సిమోస్ బ్యాటరీ ప్రాబ్లం ఇచ్చింది. లేదంటే ఒక పవర్ అడాప్టర్ ప్రాబ్లం ఇచ్చింది. లేదంటే ఒక ఎస్ఎంపిఎస్ ప్రాబ్లం ఇచ్చింది. మీరేం చేస్తారు? మీరే వెండర్తో ఫాలో అప్ చేయాలి. హెచ్పి అయితే హెచ్పి, డెల్ అయితే డెల్ వాళ్ళతో ఫాలో అప్ చేయాలి. ఆ హార్డ్వేర్ రీప్లేస్ చేయించాలి. తర్వాత ఓఎస్ చెక్ చేసుకోవాలి. బ్యాకప్స్ చెక్ చేసుకోవాలి. ఇదంతా మీ రెస్పాన్సిబిలిటీ. కానీ క్లౌడ్కి వచ్చేపాటికి ఇది చాలా వరకు తగ్గుతుంది. మీ యొక్క కంట్రోల్ ఓన్లీ 40-45% మాత్రమే మీ యొక్క కంట్రోల్ ఉంటుంది. మీకు మించిన కంట్రోల్ ఎక్కువ అజూర్ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు మనకి వెండర్స్ అన్నమాట. మనం వాళ్ళతో ఫాలో అప్ చేయించుకోవాలి. ఇది బేసిక్ డిఫరెన్స్. ఓకే. ఇంకా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? మీరు ఏదున్నా అడగొచ్చండి. మీరు వర్కింగ్‌లో ఏదన్నా మీరు చూసిన దాని దీనికి కంపారిజన్ మీకు అర్థం కాకపోయినా మీరు అడగొచ్చు. నేను ఫిజికల్ డేటా సెంటర్ లెవెల్‌లో వర్క్ చేశాను. అండ్ క్లౌడ్ లెవెల్‌లో కూడా వర్క్ చేశా. ఇక్కడ నేను మీకు చెప్పేదంతా రియల్ టైమ్‌లో నేను వర్క్ చేసిందే. నేనేదో బ్లైండ్‌గా నేర్చేసుకొని నేను దాన్నేదో మెమరైజ్ చేసి చెప్పేదేమి ఉండదు. మీకు అర్థమవుతుంది. నేను 6-7 ఇయర్స్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ మీరు పెట్టి ట్రై చేయవచ్చు అంటున్నానంటే అంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తున్నానంటే మీకు ఎగ్జాక్ట్‌లీ రియల్ టైమ్ సినారియోస్‌లో నేను తీసుకెళ్తా. రియల్ టైమ్ సినారియోస్‌లో మీకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ ఆ సినారియో నాకు తెలియాలి కదా! దానికి ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియాలి కదా! మీకు అదే స్టాండర్డ్స్ తో కోర్స్ అయితే ఉంటుంది. మీకు అది ఫర్దర్ గా అర్థమవుతుంది. ఇది నేను వన్ డే క్లాస్ లో మీతో నేను చెప్పేది కాదు. క్లాసెస్ వెళ్తూ ఉంటే మీకు తెలుస్తుంది అది ఎలా ఉంటుంది అనేది. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? సో ఇప్పుడు అజూర్ అనేది ఓన్లీ విండోస్ ప్లాట్ఫామ్ మీదనే ఉందా? అండ్ దెన్ అలా లైనక్స్ ఏం లేదు. ఇంకా రిమైనింగ్ లేదు. మీకు ప్రతి ఒక్కటి సర్వీస్ ఉంటుంది. అజూర్ అనేది క్లౌడ్. ఓకే. క్లౌడ్ ఆఫర్ చేస్తుంది. క్లౌడ్ లో మీరు ఏడబ్ల్యూఎస్ తో కంపేర్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ దగ్గర ఏ సర్వీసెస్ ఉన్నాయి? మీరు ఏడబ్ల్యూఎస్ లో లైనక్స్ విఎం క్రియేట్ చేయొచ్చు, విండోస్ విఎం క్రియేట్ చేయొచ్చు, క్యూబర్నెట్ సర్వీస్ క్రియేట్ చేయొచ్చు. ఇలా మీరు ఏవైతే క్రియేట్ చేయగలుగుతున్నారో ప్రతి ఒక్కటి అజూర్ లో కూడా చేయగలుగుతారు. ఫ్లిప్‌కార్ట్‌లో మీకు ఏమైతే వాళ్ళు సేల్ చేస్తున్నారో మీకు అమెజాన్‌లో కూడా అదే సేల్ జరుగుతుంటుంది. సేమ్ ఉంటుంది. అక్కడేముంది ఇక్కడ కూడా అదే ఐటెమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి కూడా మీరు డ్రాప్ అయ్యే ఛాన్స్ లేదు. మీరు ఏ క్లౌడ్ తీసుకున్నా సరే ప్రతి సర్వీస్ ప్రతి క్లౌడ్‌తోనే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ కాంపిటీటర్స్ వీళ్ళందరూ. ఓకే. ఓకే. కాకపోతే సో క్లౌడ్ ఇప్పుడు అంటే ఆఫర్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ అంతే. ఇప్పుడు లైనక్స్ కూడా కొంచెం బేసిక్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుందా మరి? నేను చెప్తాను అది. నో వరీస్. ఓకే. మీ ఇక్కడ స్టోరేజ్ డిస్క్ మేనేజ్మెంట్ లెవెల్‌లో అదేవిధంగా కొన్ని కమాండ్స్ మీకు తెలియాలి. అది నేను మీతో మాట్లాడతా. ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇంకా కార్తికేయ గారు, చెప్పండి. సో అంటే యాక్చువల్లీ నేను నార్మల్ గా డెవాప్స్ అంటే విన్నది ఏంటంటే కోఆర్డినేషన్ విత్ దేవ్ టీమ్, హ్మ్. టెస్ట్ టీమ్ హ్మ్. అండ్ ఆల్ హ్మ్. కంట్రోల్ టీమ్, సెక్యూరిటీ టీమ్. సో మనం హ్మ్. వాళ్ళతోటి కోఆర్డినేట్ అయ్యి మనం ఎండ్ యూజర్ మనమే అవుతాం క్లయింట్ కి అనేది విన్నాను. సో అది నేను విన్నది కరెక్టే అంటారా? అలా ఏమి కాదండి. అంటే మీరు చూసే ప్రాజెక్ట్‌ని బట్టి, ప్రాజెక్ట్ యొక్క యూజ్ కేసెస్‌ని బట్టి సినారియో మారిపోతూ ఉంటుంది. ఓకేనా?
మీకు నేను రేపు క్లాస్లో నేను మొత్తం డెవాప్సే మాట్లాడతాను. అక్కడ అసలు డెవాప్స్ అంటే ఏంటి, ఒక డెవాప్స్ ఇంజనీర్ యొక్క వర్క్ ఏముంటుంది, నేను రేపు క్లాస్లో మాట్లాడతా, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. షూర్ అండి. అసలు మనం ఏం చేస్తాము, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఓకేనా, ఇది మీకు రేపు తెలుస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే అండి, ప్రాజెక్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది డెవాప్స్ అనేది. మీరు ఒక ప్రాజెక్ట్లో మీ రోల్ ఒకలా ఉంటుంది, మీరు అదే ఎక్స్పీరియన్స్ బట్టి వేరే జాబ్ చేంజ్ అయినప్పుడు ఆ జాబ్లో మీ రోల్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఒకలాగా ఉండదు డెవాప్స్ అనేది, ఖచ్చితంగా చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది డెవాప్స్ మాత్రం. నేను రేపు చెప్తాను మీకు అది. ఇంకా మీకు రేపటి క్లాస్ కూడా సేమ్ లింక్ తో వర్క్ అవుతుందండి. మీకు ఏదైతే లింక్ ఫాలో అయ్యారో, మీకు ఏదైతే మీకు మీటింగ్ డీటెయిల్స్ వచ్చాయో, సేమ్ డీటెయిల్స్ రేపు క్లాస్ మీకు హెల్ప్ అవుతాయి. వాటితో రేపు క్లాస్ కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా, మీరు అసలు అజూర్ అనేది స్టార్ట్ చేయాలా వద్దా, ఎంతవరకు మీకు హెల్ప్ అవుతుంది, మీరు చూడాల్సింది ఒకటే, కెరియర్కి నాకు హెల్ప్ అవుతుందా లేదా, అదొకటే చూడాలి ఫస్ట్. అంటే ఏదో నేను కోర్స్ నేర్చుకోవాలని చెప్పి ఏ కోర్సు నేర్చుకోవద్దు. అది మీకు హెల్ప్ అవుతుందా లేదా, ఒక కోర్స్ నేర్చుకున్నామంటే దాని మీద జాబ్ ట్రయల్స్ చేయాలి, ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాలి, అలా ఉంటేనే కోర్స్ చేయాలి. అలా మీకు ఈ కోర్స్ హెల్ప్ అవుతుందా లేదా, అంటే మీ పాయింట్ ఆఫ్ క్లాస్ అజూర్ అనేది ఉందా, ఉంటే మీకు హెల్ప్ అవుతుందా లేదా, మీరు క్రాస్ చెక్ చేసుకుని కన్ఫర్మేషన్ తీసుకుని కంటిన్యూ చేయండి అంతే. ఓకే, ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? కార్తికేయ గారు, చెప్పండి. see for as an Azure admin role, these are the services available, right? Like compute, container, database, migration, storage, security, networking. These are the available services for a cloud, Azure cloud. So as an admin, so is he responsible for all these services, or is it role based admin again? Security means he's able to work only on security, migration means he's able to work only on migration, or in a real time project, one admin is responsible for all these services. ఓకే, చెప్తాను, నేను క్లారిటీ ఇస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను మీతో ఏవైతే మాట్లాడుతున్నానో, అజూర్ మైగ్రేషన్స్ కానీ, అజూర్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అజూర్ డెవాప్స్ కానీ, రేపు నిజానికి రియల్ టైంలో వీటన్నిటితో మీరు వర్క్ చేస్తారని ఏమీ లేదు. ఇది కూడా ప్రాజెక్ట్ బట్టి మారుతూ ఉంటుంది. అసలు నిజానికి అజూర్ మైగ్రేషన్స్ ఒక సపరేట్ టీం ఉంటుంది. మీరు ఆ అజూర్ మైగ్రేషన్స్ మీద సివి బట్టి జాబ్ ట్రైల్స్ కూడా చేయవచ్చు. అజూర్ మైగ్రేషన్స్ ఒక టీం ఉంటుంది. ఓన్లీ అజూర్ అడ్మినిస్ట్రేషన్ మీద వర్క్ చేయడానికి కూడా ఒక సపరేట్ టీం ఉంటుంది. అజూర్ డెవాప్స్ మీద వర్క్ చేయడానికి ఒక సపరేట్ టీం కూడా ఉంటుంది. ఇదంతా ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్ యొక్క స్కోప్ను బట్టి ఉంటుంది. నాది చాలా హెవీ ప్రాజెక్ట్ అండి, నాకు ఆల్మోస్ట్ ఒక 30,000 సర్వర్స్ ఉన్నాయి, నాది చాలా పెద్ద అప్లికేషన్. అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, అజూర్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ సపరేట్, అజూర్ డెవాప్స్ టీమ్ సపరేట్, మైగ్రేషన్స్ కి సపరేట్ టీమ్, ఇలా సపరేట్ టీమ్స్ పెడతాను. ఎందుకని, నా దగ్గర 20,000 సర్వర్స్ ఉన్నాయి, ఏ సర్వర్ లో ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. అంటే ఈ సర్వర్స్ ఇప్పుడు ఎక్కడున్నాయి, నాకు మొత్తం క్లౌడ్ లో ఉన్నాయి. ఓకేనా, డెవలప్ సపరేట్ టీం కావాలి, అడ్మినిస్ట్రేషన్ సపరేట్ టీం కావాలి, మైగ్రేషన్స్ ఇన్ కేసు నేను ఆన్ ప్రెమి కొన్ని మైగ్రేషన్స్ చేస్తున్నా, లేదంటే వేరే క్లౌడ్ కి మైగ్రేషన్స్ చేస్తున్నా, నాకు మైగ్రేషన్స్ సపరేట్ టీం కావాలి. ఇక నాకు చాలా హెవీ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ ని నీట్ గా డిస్ట్రిబ్యూట్ చేసి షెడ్యూల్ చేయడానికి మనకి సపరేట్ టీమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడే మీరు నిజానికి కోర్స్ అనేది ఇవన్నీ కలిపి మీరు నేర్చుకుంటారు, కానీ మీరు నేర్చుకున్న నాలెడ్జ్ అనేది ఇన్ని జాబ్స్ కి అయితే మీకు సెట్ అవుతుంది. ఓకే, అలా కాకుండా మీరు వర్క్ చేసిన చాలా స్మాల్ ప్రాజెక్ట్ అనుకుందాం, మరీ స్మాల్ కూడా కాదు, మీడియం అనుకుందాం. మీడియం అయినప్పుడు మీ వర్క్ ఏముంటుందంటే అజూర్ అడ్మినిస్ట్రేషన్, అజూర్ డెవాప్స్ ఈ రెండు ఉంటాయి. అజూర్ మైగ్రేషన్స్ చెప్పలేము, మైగ్రేషన్ సపరేట్ టీం ఉంటుంది. లేదు మీకు ఇంటర్నల్ గానే మైగ్రేషన్స్ కూడా మిమ్మల్ని చేయమన్నారు అనుకోండి, అది కూడా మీరు వర్కౌట్ చేయవచ్చు, అంటే మీతో వాళ్ళు చేయించవచ్చు. అంటే మీ స్కోప్ ఇంతవరకే ఉంటుందని చెప్పడానికి లేదు. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అక్కడ ఉండే యూజ్ కేసెస్ ని బట్టి, సినారియోస్ ని బట్టి మీకు ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది వర్క్ అనేది. కాకపోతే మీరు ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా సరే వర్క్ చేసే విధంగా ఒక కోర్స్ అయితే ఉంటుంది. ఓకే, అడ్మినిస్ట్రేషన్ అంటే మీకు లోడ్ బ్యాలెన్సెస్ కానీ, ఆటో స్కేల్ సెట్ కానీ, స్టోరేజ్ మేనేజ్మెంట్, యూజర్ మేనేజ్మెంట్, ఆర్బ్యాక్. ఓకే, అదేవిధంగా సెక్యూరిటీ లెవెల్లో మీకు ఐఎం ఉంటుంది, మీరు పర్మిషన్స్ ఎనేబుల్ చేయడం, యూజర్స్ క్రియేషన్స్, అదేవిధంగా ఇన్ కేస్ మీకు యూజర్ అకౌంట్స్ అని బ్లాక్ అయితే అన్బ్లాక్ చేయడం, ఇలా మీకు L1, L2, L3 జాబ్ రోల్స్ కూడా ఉంటాయి. నేను ఆ జాబ్ రోల్స్ కూడా మీతో మాట్లాడతా. L1 వర్క్ ఎలా ఉంటుంది, L2 ఎలా ఉంటుంది, L3 ఎలా ఉంటుంది. మీరు నేర్చుకునే కోర్సులో మీరు L2 లెవెల్లో మీరు సెట్ అవుతారు. మీరు L2 నుంచి L3 లెవెల్ కూడా ట్రై చేయవచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా మీరు అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ మీరు అలా ఉంటే కనుక, మీకు బేసిక్ ఐడియా ఉంటే కనుక మీరు L3 లెవెల్ ట్రై చేయవచ్చు ఈ కోర్సుతో. ఇది నేను L1, L2 మీరు ఈజీగా వెళ్ళిపోతుంది, మీకు L2 కూడా చాలా ఈజీ ఉంటుంది ఈ కోర్సుతో. ఓకేనా, ఈ లెవెల్స్ అన్ని తీసుకుని రియల్ టైమ్ తో కంపేర్ చేస్తూ నేను మాట్లాడతాను. మీరు ఏ యూస్ కేస్ ఫేస్ చేసినా సరే ఈజీగా వర్కౌట్ చేయగలుగుతారు. ఓకే.
క్లియర్ సి సునీత గారు? ఫర్ అవునండి. చెప్పండి. ఇంకోటి క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు నేనైతే ఫ్రెషర్. కానీ నాకివి హ్మ్. క్లౌడ్ ఇవన్నీ కాన్సెప్ట్స్ ఏవి తెలీదు. టోటలీ హ్మ్. ఫ్రమ్ నాన్ టెక్నికల్ టు టెక్నికల్. సో, కూల్. ఇప్పుడు హ్మ్. టు బిగిన్ అ కెరియర్ లైక్ యాస్ అ హ్మ్. ఫ్రెషర్ హ్మ్. అష్యూర్ అడ్మిన్‌లో వెళ్తే ఇప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అనుకుంటే ఐ నో దట్ యూ విల్ టెల్ ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్. జస్ట్ ఐ యామ్ ఆస్కింగ్. If హ్మ్. they ask me that have you worked in migration, how does certain హ్మ్. software work during migration, have you worked? If I యెస్. don't know హ్మ్. about it and I have worked only హ్మ్. on database management, so will I హ్మ్. be able to say or correlate to the works, anything like that? హ్మ్. యాహ్! I'm just talking on 100% high level because I have no idea about 100% technical terms. 100% ఉంటుందండి. మీకిక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అజూర్ మైగ్రేషన్స్ విన్న తర్వాత మీకు అజూర్ మైగ్రేషన్స్ మీద ఇంటర్వ్యూ క్వెషన్స్ నేను మీతో మాట్లాడతాను. అజూర్ మైగ్రేషన్స్ మీద మీకు రియల్ టైమ్ ఎటువంటి క్వెషన్స్ వస్తాయి. మీరు వాటిని ఎలా ఆన్సర్స్ చేయాలి? క్వెషన్ అండ్ ఆన్సర్స్‌తో నేను మీతో మాట్లాడతా. అదొక సెపరేట్ మీకు వెబ్ యూఆర్ఎల్ ఉంటుంది. నా కార్తికేయ సాఫ్ట్ నుంచి మీకు అది ప్రైవేట్ యూఆర్ఎల్స్ అన్నమాట. మీకు ఒక పోర్టల్ ఓపెన్ చేసి మైగ్రేషన్ మీద ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ఉంటాయి మీరు చూస్తారు. ల్యాబ్ కూడా చేస్తారు. ల్యాబ్ చేసి ఇంటర్వ్యూ క్వెషన్స్ మీరు చూసిన తర్వాత మీరు క్వెషన్స్ ఎందుకు చెప్పలేరు? చెప్పగలుగుతారు. ఇంకొకటి మీరు ఫ్రెషర్ అన్నారు. ఫ్రెషర్ అనేది 2 థింగ్స్ అండి. మీకు గ్రాడ్యుయేషన్ నిన్న మొన్న అయితే మీరు ఫ్రెషర్ అవుతారు. మీ కెరియర్ గ్యాప్ ఉంటే మీరు ఫ్రెషర్ కింద వర్కౌట్ అవ్వదు. మీ కెరియర్ Okay. గ్యాప్ ఉంటే మిమ్మల్ని ఫ్రెషర్ కింద ఎవరు ట్రీట్ చేయరు. మీరు 4 ఇయర్స్, 5 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. ఇప్పుడు మీరు ఫ్రెషర్ Mhm. జాబ్ ట్రైల్స్ చేస్తే మీకు ఎలా ఇస్తారు? మీరు 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఏం Mhm. చేస్తారు మీరు? ఓకే. Mhm. మీకు అది వర్కౌట్ అవ్వదు. మీరు ఏదో ఒకటి చూపించాలి. 4 ఇయర్స్ ఏం చేశారు? మీరు ఏదో ఒకటి Mhm. చూపించాలి. మీ ప్రీవియస్‌గా ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ మాట్లాడితేనే మీకు ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. అలా మాట్లాడకుండా ఇప్పుడు నేను ఫ్రెషర్ కింద వెళ్తానంటే ఖచ్చితంగా మీకు కాదు. బట్ మీకు అలా ఇన్ కేస్ గ్యాప్ ఉండి ఉంటే ఆ గ్యాప్‌ని మీరు చెప్పిన మైగ్రేషన్‌తో ఎలా ఫిల్ చేయాలి? నేను చెప్పే అడ్మినిస్ట్రేషన్‌తో ఎలా ఫిల్ చేయాలి? ఇవన్నీ మాట్లాడుతూ వాటి యొక్క ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మీతో మాట్లాడతాను నేను. దాన్ని బట్టి మీ ఇంటర్వ్యూ మీరు క్లియర్ చేయగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ మీకు చాలా ఈజీగా వస్తుంది. అసలు మీ దగ్గర నుంచి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా వస్తుంది అది మీకు కాన్ఫిడెన్స్ అయితే. ఇంకా ఇన్ కేస్ ఫ్రెషర్ అయితే చెప్తున్నా చూడండి. మీ గ్రాడ్యుయేషన్ మొన్న అయిందనుకోండి. మీరు ఫ్రెషర్. మీరు బీటెక్ చేసి ఉంటే గనక మీరు మీ ఫైనల్ ప్రాజెక్ట్‌లో మీరు అజూర్ డెవాప్స్ గాని, అజూర్ అడ్మినిస్ట్రేషన్ గాని మీరు ఇంప్లిమెంట్ చేసిన విధానం ఎలా ఉందని మీతో మాట్లాడతాను. అది కూడా కాకుండా మీకు గనక ఒక 6 మంత్స్, 1 ఇయర్ ఏదైనా గ్యాప్ ఉంటే గనక బీటెక్ తర్వాత ఆ గ్యాప్‌లో మీరు ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసినట్టు, అదే విధంగా ప్రాజెక్ట్ అంటే మీకు మీరు చేసినట్టు కాదు. ఒక ఆర్గనైజేషన్ కింద ఒక ప్రాజెక్ట్‌లో మీరు వర్క్ చేసినట్టు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రా మొత్తం మీరు అరేంజ్ చేసినట్టు, మీరు లెర్న్ చేసినట్టు కోర్స్ అనేది మీరు లెర్న్ చేసింది ఎంత లెవెల్‌లో మీరు ఇంప్లిమెంట్ చేశారనేది మీరు చెప్పే విధంగా మీకు నేను గైడెన్స్ ఇస్తాను. అదే విధంగా మీ యొక్క డే టు డే యాక్టివిటీస్ కూడా ఇక్కడ నేను కన్‌స్ట్రక్ట్ చేస్తాను. మీరు ఆ ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా ఫ్రెషర్ కింద కూడా మీరు జాబ్ అనేది కొట్టొచ్చు. ఫ్రెషర్స్ అన్నాక అందరూ ఫ్రెషర్స్ అంటే బీటెక్ అయిన వాళ్ళందరూ ఫ్రెషర్ కింద వస్తారు. బీటెక్ గాని, గ్రాడ్యుయేషన్ ఏది కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఫ్రెషర్స్ కింద వస్తారు. కానీ వాళ్ళు అది అంటే అందరిని చూసినప్పుడు అందరూ చేసేది ఒకటే. సీవీ పెడతారు, ట్రై చేస్తూ ఉంటారు. బట్ అది వర్కౌట్ అవ్వదు. సో మీరు దేని దానిలో మాస్టర్ అయ్యి ఉండాలి. ప్రెజెంట్ జాబ్ మార్కెట్ మొత్తం చేంజ్ అయింది. ఒకప్పుడులా లేదు. మీరు దేని దానిలో మాస్టర్ అయ్యారనుకోండి, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీ సీవీ కొంచెం ఎక్కువ ఇది బెనిఫిట్ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడతా. ఇన్ కేస్ మీరు నిజంగా ఫ్రెషర్ అయితే. కెరియర్ గ్యాప్ ఉంటే కెరియర్ గ్యాప్‌తో మాట్లాడతాను. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్‌లా మాట్లాడతాను. ఓకే. See, now for example, you said that to master in one particular skill. Now we హ్మ్. have multiple services here. So how can we master in one particular area? మీకు Because now we are touching on so many things. సో, ఇప్పుడు మీరిక్కడ మాస్టర్ అనేది ఒక్క దాని మీద కూడా అవ్వచ్చు. అజూర్ అడ్మినిస్ట్రేషన్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. కానీ మీరు నేర్చుకునేది జాబ్ ట్రైనింగ్ సరిపోదు కదా! మీరు Mhm. అజూర్ అడ్మినిస్ట్రేషన్ మీద సీవీ పెట్టారనుకోండి, అలా పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది. కాల్స్ ఎంతవరకు వస్తున్నాయనేది. చాలా తక్కువ కాల్స్. అజూర్ అడ్మినిస్ట్రేషన్ ఒక్కటి పెడితే అసలు అవ్వదు. మీరు దాంట్లో డెవాప్స్ పెట్టాలి. మైగ్రేషన్స్ పెడితే ఇంకా మీకు యాడ్ ఆన్ అవుతుంది. మీరు ఇవన్నీ పెట్టాలి. పెట్టి జాబ్ ట్రైల్స్ చేయాలి. అలా చేయాలంటే మీకు ఎంత నాలెడ్జ్ కావాలో అంత నాలెడ్జ్ క్లాసెస్‌లో ఉంటుంది. కానీ మీరు ఎంత నాలెడ్జ్ మీరు గ్రాబ్ చేయడానికి ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది. అది మీరు ఫాలో అవ్వాలి. నేను ఆ ప్రాసెస్ Okay. మీతో చెప్తాను. మీరేం చేయాల్సి ఉంటుందనేది. నిజంగా రియల్ టైమ్‌లో వర్క్ చేసిన వాళ్ళతో మీ యొక్క మైండ్‌సెట్ మీరు కంపేర్ చేయవచ్చంటే కంపేర్ చేయగలుగుతారు. అంత నాలెడ్జ్ మీకొస్తుంది. కానీ అంతా రావాలంటే మీరు రెగ్యులర్‌గా ల్యాబ్స్ చేయాలి. ఇక్కడ మీకు ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్ చెప్తా. దాన్ని మీరు ఫాలో అవ్వాలి. అది ఫాలో అయితే మీరు 4 మంత్స్ కాదు. అది బేసిక్‌గా కోర్స్ వచ్చి 4 మంత్స్. మీరు 2½ మంత్స్ అయిన తరువాత మీరు సీవీ పెట్టి కోర్స్ కంటిన్యూ చేస్తూనే మీరు జాబ్ ట్రయల్స్ చేయవచ్చు. జాబ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు మీకు ఏ క్వెషన్స్ వచ్చాయి? ఓకే. మీరు ఏమి అటెంప్ట్ చేస్తున్నారు? ఏం చెప్పలేకపోతున్నారు? అవన్నీ కూడా మీరు క్లారిఫికేషన్ కూడా తీసుకోవచ్చు. ఓకే. 4 మంత్స్ అయిపోయిన తర్వాత నాదైపోయింది, మీదైపోయింది, మీ జాబ్ ట్రయల్స్ మీరు చేయండి అలా ఉండదు.
2.5 3 months తర్వాత మీరు CV పెట్టొచ్చు. మీ కోర్స్ రన్నింగ్ లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం లెర్న్ చేశారు, మీరు ఏం విన్నారు, నేను మీతో ఏం మాట్లాడాను, ఇవ్వండి, లైవ్ లో ఇవ్వండి, చూడండి, ట్రై చేయండి. మీకేం అర్థం కావట్లేదు చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేయండి. మీరు అందరూ అదే విధంగా ట్రై చేయాలి. నేను అదే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. ఎవరైతే జాబ్ ట్రైల్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే గైడెన్స్ అయితే అదే. ఇంకా Okay, just to reassure myself, I'm asking you again, sorry. If we follow you religiously, so you assure that, within 6 months of time frame, we will land on a job, on some Azure job. Yes. అది కంప్లీట్ డిపెండ్స్ ఆన్ యూ అండి. నేను అంటే ఎలా ఉంటుందంటే నా సైజ్ 100% ఇస్తాను, కానీ నేను చెప్పిన ప్రొసీజర్ మీరు 100% ఫాలో అవ్వాలి. సో నేను ఎందుకు 100% ఇస్తానంటే సక్సెస్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, మీకు అవి స్క్రీన్ షాట్ అవి కూడా నేను చూపిస్తా ఫర్దర్ గా. చాలా మంది సక్సెస్ వాళ్ళు ఉన్నారు. లాస్ట్ మంత్ కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏదో ఫ్రెషర్ కింద కాదు, 6 years 7 years ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ ట్రైల్స్ చేసి వర్కౌట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు? వాళ్ళు ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారు, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, అయింది. మీరు అదే ఫాలో అవ్వండి, అది ఇంప్లిమెంట్ చేయండి, మీకు 100% అవుతుంది, నేను చెప్పగలను అది. కానీ మీరు అలా చేస్తేనే అవుతుంది, మీరు అలా చేయకపోతే మాత్రం నేను దానికి చెప్పలేనండి. మీరు చేస్తే అవుతుంది. ఎస్. Yeah, as there is no hands-on experience, so can we rely on you? Like, can we get in touch with you anytime when we have questions or doubts? Are you easily reachable? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అసలు నేను క్లాస్ లో చెప్పేది కూడా అదే. అంటే మీరు ఫస్ట్ డే క్లాస్ కాబట్టి మీకు ఇలా ఉంటుంది, కానీ నా క్లాస్ ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచెస్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఏ క్వశ్చన్ ఉన్నా సరే 100% క్లారిఫికేషన్ తీసుకోవాలి, స్కిప్ చేయకూడదు. నేను అది ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు స్టార్టింగ్ క్లాస్ కదా, ఏదో మీరు రావాలని మాట్లాడినట్టు ఉంటుంది. ఇప్పుడు చెప్పడం కాదు, నేను క్లాసెస్ మిడిల్లోకి వెళ్ళిన తర్వాత ఎండింగ్ లో కూడా మీతో ఇదే నేను చెప్తాను. ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫికేషన్ తీసుకోవాలి. నేను 1-2 సార్లు అడుగుతాను, డౌట్ ఉందా, అర్థమైందా, ల్యాబ్ అయిందా, అవ్వలేదా. నేను మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను. మీరు ఖచ్చితంగా ఏ డౌట్ ఉన్నా క్లారిఫికేషన్ తీసుకోవాలి, 100% అది. అది నేను చెప్పడం కాదు, మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, అంతే అది. ఓకే, ఇది నేను ఏదో ఫ్రెషర్ నానైటీ నాకు తెలియదు, నేను అడగొచ్చా లేదా, అస్సలు మొహమాటం లేదు. నేను అదే ఊరిగా రావడం లేదు కదా. మీరు 100% ఏ డౌట్ ఉన్నా సరే అడిగి తెలుసుకోవాల్సింది. Okay, sorry. ఓకే, Thank you. రైట్. సో ఇప్పుడు దాకా విన్నంత వరకు కాన్సెప్ట్ ఏమైనా డౌట్ ఉన్నాయి ఎవరికైనా? అంటే క్లౌడ్ అంటే ప్రీవియస్గా మీకు తెలియదు, అంటే స్టిల్ ఇంకా మీకు తెలియకుండా ఉందా? లేదంటే అసలు అజూర్ క్లౌడ్ అంటే ఏంటి ఇంకా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? అసలు క్లౌడ్ అంటే ఇంకా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఎనీ క్వశ్చన్స్ చెప్పండి. పవన్ No, I'm good. పైన ఓకే. ఇది స్టార్టింగ్ క్లాసెస్ కాబట్టి ఇలా ఉందండి మీకు. అంటే మరి కొంతమందికి ఆల్రెడీ వర్కింగ్ లో ఉన్నా కనిపిస్తుంది, మరి ఇంత ఇదిగా ఉంది అనిపిస్తుందేమో. లేదు, చాలా హై లెవెల్ ఉంటుంది. అది మీకు నేను చెప్పా, జీరోతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళు ఉంటారు, ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళ స్టాండర్డ్స్ తో నేను తీసుకురావాలి. వాళ్ళ స్టాండర్డ్స్ తీసుకురావాలంటే వాళ్ళకి క్లౌడ్ అంటే అర్థమయ్యేలా నేను చెప్పగలగాలి. అలా చెప్పితే వాళ్ళకంటే ఒక మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. ఆ మైండ్ సెట్ క్రియేట్ అయిన తరువాత, అది క్రియేట్ అవడమే కష్టం, అది క్రియేట్ అయిందంటే నెక్స్ట్ అంతా చాలా ఈజీ, అసలు ఏమి ఉండదు. మన సర్వీస్ మాట్లాడతాం, ఎందుకు మాట్లాడతాము, అసలు నిజానికి క్లౌడ్ అంటే ఏమీ లేదండి. టెంప్లెట్ ఫిల్ చేయడం మీకు రావాలంతే, అది గుర్తుంచుకోండి. విఎం టెంప్లెట్, స్టోరేజ్ టెంప్లెట్, ఎలా ఫిల్ చేస్తాం, ఎందుకు ఫిల్ చేస్తాం, మనకు వచ్చిన టికెట్ ఏంటి, ఆ టికెట్ ని రిజాల్వ్ చేయడం కోసం మనం ఏ టెంప్లెట్ లో ఏ చేంజెస్ చేయాలి, ఇది తెలిస్తే క్లౌడ్ అయిపోయినట్టే. చూసే విధానం బట్టి కూడా ఉంటుందండి. ఇక మీరు చాలా ఈజీ మెథడ్లో అయితే నేర్చుకుంటారు. అది నేను ఇప్పుడు చెప్పడం కాదు, ఎండింగ్ మీరే ఫీడ్బ్యాక్ ఇస్తారు, మీకు అప్పుడు అర్థమవుతుంది ఎలా ఉంటుంది అనేది. సో రేపైతే నేను మాట్లాడతాను అజూర్ డెవాప్స్ గురించి. నేను ఈ రోజు మాట్లాడను. ఫస్ట్ డెవాప్స్ అంటే ఏంటి, అజూర్ డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ కి అజూర్ డెవాప్స్ మధ్య కంపారిజన్, ఎందుకు మార్కెట్లో అజూర్ డెవాప్స్ అంత ఫేమ్ వస్తుంది, ఏ డెవాప్స్ కి లేదా ఉంది, కానీ దానికన్నా ఎందుకు అజూర్ డెవాప్స్ ఎక్కువ అడుగుతున్నారు మార్కెట్లో, మాట్లాడతా. ఇక్కడ అజూర్ డెవాప్స్ లో మీకు ఏం పైపైన ఏమి చెప్పను, నేను ఆల్మోస్ట్ 3-4 ప్రాజెక్ట్స్ మాట్లాడతా అజూర్ డెవాప్స్ లో. ఓకే, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో కూడా చూస్తారు మీరు అజూర్ డెవాప్స్ లో. ఓకే, బట్ ఎనివే నేను రేపు క్లాస్ అజూర్ డెవాప్స్ గురించి మాట్లాడతాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? చెప్పండి. వన్ డౌట్ యాక్చువల్గా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ రిసోర్సింగ్ అలొకేషన్ ఇట్స్ కంప్లీట్లీ అంటే ఈ టెంప్లెట్లు యూజ్ చేసుకుని ఫిల్ చేయడం ఇట్స్ మాన్యువల్ గా చేస్తున్నాం. బట్ యాజ్ ఏ రియల్ టైమ్ లో ఏదైనా లైక్ టెరాఫార్మ్ ఆర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ వాడతారా వాడరా? యాక్చువల్గా వాడాలి. ఇక్కడ మీకు ఉంటుంది కదా, టెరాఫార్మ్ ఉంటుంది, ఏఆర్ఎం టెంప్లెట్స్ ఉంటాయి మీకు ఇక్కడ. మీ క్లాస్ లో ఉంటాయండి, మీకు టెరాఫార్మ్ ఉంటుంది, ఏఆర్ఎం టెంప్లెట్స్ ఇవన్నీ ఉంటాయి క్లాస్ లో. ఓకే, అండ్ జనరల్లీ ఇప్పుడు సివి పెడితే అవ్వదు అసలు. అవును, అండ్ మోర్ ఎవర్ కంటిన్యూస్ అప్పుడు మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా ఇట్స్ షిఫ్టింగ్ టు మైగ్రేషన్ లైక్
అవును. ఏకేఎస్ కి మైగ్రేట్ అవ్వడం ఇవన్నీ ఉమ్, జరుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఉమ్, ప్రాజెక్ట్స్ అన్ని కూడా మైగ్రేట్ అవుతున్నాయి. మనం అంటే ఉమ్. ఏది ఏకేఎస్ కవర్ చేస్తామో ఈకేఎస్ కవర్ చేస్తామో మన ఏకేఎస్ సబ్జెక్ట్ లో. ఏకేఎస్ కూడా ఉంటుందండి మీకు. ఏకేఎస్ ఉంటుంది, ఉమ్, కంటైనరైజేషన్ కూడా ఉంటుంది. మీకు ఓకే అజూర్ లో మీరు సివి పెట్టినప్పుడు మీకు ఏ క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ కవర్ అవుతాయి. ఏకేఎస్ ఉంటుంది, కంటైనర్ రిజిస్ట్రీ మాట్లాడతాం, కంటైనర్ ఇన్స్టెన్స్ మాట్లాడతాం, ఏకేఎస్ క్లస్టర్ డిప్లాయ్మెంట్స్ చూస్తారు, ఓకే, అజూర్ ఓకే పైప్లైన్స్ చూస్తారు, టెరాఫామ్ చూస్తారు, ఏఆర్ఎం టెంప్లెట్స్ చూస్తారు. ఓకే, ఓకే మీరు మామూలుగా అడ్మినిస్ట్రేషన్ చూస్తే మొత్తం ప్రతి ఒక్క సర్వీస్, లోడ్ బ్యాలెన్సర్, ఆటో స్కేల్ సెట్, విఎం క్రియేషన్స్, వినెట్, మొత్తం ఆల్మోస్ట్ మీకు ఏవైతే ఉంటే ప్రతి ఒక్కటి చూస్తాం. అది కాకుండా ఓకే కాస్మోస్ డిబి డేటాబేస్ మాట్లాడతాము. అండ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్, మీకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కోసం మీకు ఇక్కడ కొమోడో ఎస్ఎస్ఎల్ అంటే రియల్ టైమ్ లో ఇన్ కేస్ మీకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయితే మీరు దాన్ని ఎలా రెన్యూ చేస్తారు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు అప్రూవల్స్ ఎలా తీసుకుంటారు, అప్రూవల్స్ తీసుకున్న తర్వాత మీరు ఏ సర్టిఫికేట్స్ ని ఎలా ఎనేబుల్ చేస్తారు, ఎనేబుల్ చేసినప్పుడు మీకు ఎస్ఎస్ఎల్ ఎలా ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ మీకు నేను కొమోడో ఎస్ఎస్ఎల్ తీసుకుని మీకు లైవ్ లో చూపిస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ రియాలిటీ. ఓకే ఓకే ఓకే, ఐ థింక్ మీకు అండ్ వర్కింగ్ ఉంటే మీకు అర్థమవుతుంది నేను ఏమంటున్నాను అనేది. అవునండి, అర్థమైంది. ఎస్ఎస్ఎల్ ఓకే, సర్టిఫికేషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి జనరల్లీ. ఖచ్చితంగా తెలియాలి, అవి కూడా అండ్ మాట్లాడతాం. మోర్ ఎవర్ ఈ అండ్ జనరలీ ఇప్పుడు ఆఫీస్ 365 కూడా ఏమైనా కవర్ చేయగలరు ఏమైనా లైక్ ఆఫీస్ 365 అయితే ఈ క్లాసెస్ లో లేదు, అది మీకు వచ్చేప్పటికి సాస్ కింద ఉంది. ఈ క్లాసెస్ లో ఏమీ లేదు, మీకు సాస్ సర్వీస్ కింద తీసుకుంటారు. మీకు ఇన్ కేసు SaaS సర్వీస్, రిక్వైర్మెంట్ ఉంటే నేను పర్సనల్ గా మాట్లాడతాను తప్ప ఈ క్లాసెస్ లో అయితే మీకు ఆఫీస్ 365 లేదు. ఐట్యూన్స్ అండి, ఇన్ట్యూన్స్ లైక్ ఏదండి? యాక్చువల్లీ ఐట్యూన్స్ లేదు. అంటే రిలేటెడ్ మోస్ట్లీ ఇప్పుడు అథెంటికేషన్ అంతా కూడా మైక్రోసాఫ్ట్ యా, అథెంటికేషన్ అదే కూడా. సో మీకు ఇక్కడ ఆర్బ్యాక్ మాట్లాడతాను. ఇక్కడ మీకు ఏడి మైగ్రేషన్స్ కూడా ఉంటాయి, ఆన్ ప్రిమ్ నుంచి అజూర్ కి మైగ్రేషన్స్ ఎలా ఉంటాయి. ఓకే మీరు అదే విధంగా సింగిల్ సైన్ ఆన్ అనేది మీకు ఆన్ ప్రిమ్ తో ఏ యూజర్ తో లాగిన్ అవుతున్నారో అదే యూజర్ తో మీరు క్లౌడ్ లో లాగిన్ అవుతారు. ఓకే, అవును సో ఇవన్నీ మాట్లాడితే ఇన్ కేసు నిజానికి మీరు రియల్ టైమ్ లో వర్కింగ్ అయితే, మీరు అజూర్ మీద వర్క్ చేస్తుంటే, ఇన్ కేసు మీకు ఏదైనా యూస్ కేసెస్ ఉన్నాయి, ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ ఉంటే కనుక మీతో నేను పర్సనల్ గా మాట్లాడతాను. షూర్ ఎందుకంటే ఈ కంటెంట్ అంతా కూడా ఒక సపరేట్ గా మీకు డిజైన్ చేయబడింది, అంటే అందరికీ వర్కౌట్ అయ్యేలా డిజైన్ చేశాను. నేను దీనిలో అవునండి ఇప్పుడు మీకున్న యూస్ కేసెస్ నేను పెట్టలేను కాబట్టి ఇన్ కేస్ మీకు ఏమైనా అవును. ఉన్నాయనుకోండి, మీరు నాకు పింగ్ చేస్తే మీతో నేను పర్సనల్ గా మాట్లాడతా, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అది ఎలా ఉంటుందో మీతో మాట్లాడతా. ఓకే, అండ్ ఇవన్నీ కూడా జనరల్ గా యూజ్ కేసెస్ లైక్ అంటే నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అంటే జాబ్ ట్రయల్స్ లో ఉన్న రిక్వైర్మెంట్స్ లో వచ్చే థాట్స్, బట్ అందరికి ఒకలాగా ఉండాలని లేదులేండి. ఇట్స్ డిఫరెంట్ ఇవన్నీ ఉంటాయి మాస్టర్. ప్రాజెక్ట్స్ ఇప్పుడు సింగిల్స్ అని ఉంటుంది, మైగ్రేషన్స్, ఏడి మైగ్రేషన్స్, ఇవన్నీ ఉంటాయి. ఉంటాయి ఓకే, ఉంటాయి. అవన్నీ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇన్ కేసు మీరు అజూర్ లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా డిఫరెంట్ ఏదైనా స్టోరీ చూస్తే కనుక మీరు అది అడగొచ్చు, నేను చెప్తాను. ఓకే, షూర్ థ్యాంక్ యూ. ఫైన్. యా, ఇంకా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఫైన్, మీకు రేపు కూడా సేమ్ లింక్ వర్క్ అవుతుంది. సో రేపటి లింక్ లో రేపు క్లాస్ కూడా జాయిన్ అవ్వండి. రేపు అజూర్ డెవలప్స్ గురించి మాట్లాడదాం. సో ఫైన్ అండి, ఈ రోజు క్లాస్ వైండప్ చేస్తాం, మనం రేపైతే మీట్ అవుదామండి. బాయ్ అండి, బాయ్ బాయ్ మాస్టర్. Thank you.